హాయ్ అండి, దిస్ ఇస్ శ్రీను గడ్డం. నేను అయ్యప్ప మాలధారంలో ఉన్నాను ప్రెసెంట్. నేను అయ్యప్ప మాలధారంలో ఉండే నా ప్రొఫెషన్ ని వదులుకోకుండా నేనైతే ఒక వీడియో చేస్తున్నాను. దీంట్లో నేను మాట్లాడిన ఏ విధంగా తప్పులున్నా కానీ నన్నైతే క్షమించండి అండ్ వీడియోని ఆదరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. నెల్లూరు అనగానే మనకు నెల్లూరు చేపల పులుసే గుర్తొస్తుంది. నెల్లూరు చేపల పులుసు ఎక్కడ తినాలా అని వెంటనే ఎత్తుక్కుంటే నెల్లూరు వాళ్ళందరూ కానీ, బయట వాళ్ళు కానీ, ఎవరు సెలబ్రిటీస్ కానీ, యాక్టర్స్ కానీ ఎవరు చెప్పినా కానీ, ఎవరి నోట్లో అయినా కానీ ఒకటే పేరు, హోటల్ రాయలసీమాస్. అసలు ఈ రాయలసీమాస్ ఏంటి? అసలు ఎవరిని అడిగినా గానీ, ఎవరు వచ్చినా గానీ నెల్లూరుకి ప్రతి ఒక్కరు ఈ రాయలసీమాస్కి ఎందుకు వెళ్తున్నారు? అసలు దీని విషయం ఏంటి? దీని క్లారిటీగా దీన్ని తెలుసుకున్నాం మనం. అయితే అసలు ఓనర్ కుమార్ గారు చెప్పే మాటల్లో మనం తెలుసుకున్నాం. మనం వెళ్ళి డైరెక్ట్ గా కనుక్కోవడం కంటే డైరెక్ట్ గా మనం కుమార్ గారిని తీసుకొచ్చి ఆయనతో మాట్లాడితే ఆయన కాన్వర్సేషన్ ఎలా ఉంటుంది అనేది మీ అందరు తెలుసుకోవాలని చెప్పి మనం అయితే ఈ వీడియో చేస్తున్నాము. అద్దిరిపోద్ది ఈ వీడియో మాత్రము. మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ని, అంటే ఎప్పుడైనా మీ హోటల్లో ఈ రేంజ్ స్థాయి, అంటే మీరు పెట్టేటప్పుడు ఈ రేంజ్ స్థాయి వస్తుంది అని చెప్పి మీరు ఎప్పుడన్నా అంటే ఇదైతే ఖచ్చితంగా చెప్పగలను. నేను పెట్టాను, ఒక 30 lakhs ఇన్వెస్ట్ చేశాను ఫస్ట్ స్టార్టింగ్. అది కూడా నేను మెయింటైన్ చేస్తాను అనుకోలేదు, మా రిలేటివ్. ఈ రాయలసీమ అని పేరు పెట్టడానికి ఏదైనా ఉందా మీకు? రాయలసీమాస్ అని పెడదామని. రాయలసీమ అంటే ఏంటంటే, రాయలసీమ హోటల్ అంటే ఫస్ట్ నాన్ వెజ్ హోటల్ అనుకుంటాను. ముందు స్టార్టింగ్ లో ఎంత పెట్టుబడి పెట్టారు? ఇప్పుడు టర్న్ ఓవర్ ఎంత ఉంటుంది? అంటే టర్న్ ఓవర్ అనేది చెప్పలేము ఇంత అని. అంటే ప్రాఫిట్ అండ్ లాసెస్ ఎక్కువగా ఉంటాయి హోటల్లో. కుమార్ అంటున్నారు, దీని వెనక ఉండే అసలు కుమార్ ఎవరు? అసలు మీరు ముందు ఏం చేసేవారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? అదే నేను ఫస్ట్ బీటెక్ చదువుతున్నానండి. బీటెక్ డ్రాప్ అయ్యాను. ఇంకా బిజినెస్లోకి వెళ్ళిపోయాను. రియల్ ఎస్టేట్ చేశాను. రియల్ ఎస్టేట్ అని, ఫైనాన్స్ అని. ప్రెసెంట్ మన ముందు అయితే హోటల్ రాయలసీమాస్ ఓనర్ గారు కుమార్ గారు అయితే మన ముందున్నారు. సార్తో మాట్లాడిద్దాం. హాయ్ సార్. హాయ్, నమస్తే అండి. నమస్తే. ఈ రాయలసీమ హోటల్ ఇంత హైప్ అవ్వడానికి, ఈ రేంజ్ రావడానికి మీరు ఎన్ని కష్టాలు పడ్డారు? వస్తువుని చెప్పాలంటే ఫస్ట్ మేము హోటల్ పెట్టిన స్టార్టింగ్ స్టేజ్ లో చాలా ఇబ్బంది పడ్డాము. మాకు బిజినెస్ ఈ రోజు ఇంత జరిగిందంటేనే పండగ అనిపించేది. అంటే అంత లీస్ట్ గా జరిగేది. ఇంకొక రూపాయి జరిగితే బాగుండు అని అనిపించేది. కానీ మీరు చెప్పినట్టు చాలా చాలా కష్టాలు పడ్డాం కాబట్టి కొంచెం కష్టాలు పడలేదు, కష్టపడి ముందరకు వచ్చాము. అంటే ఎప్పుడైనా మీ హోటల్లో ఈ రేంజ్ స్థాయి, అంటే మీరు పెట్టేటప్పుడు ఈ రేంజ్ స్థాయి వస్తుంది అని చెప్పి మీరు ఎప్పుడన్నా అనుకున్నారా? ఇదైతే ఖచ్చితంగా చెప్పగలను. నేను ఎప్పుడైతే అనుకోలేదు. నేను పెట్టాను, ఒక 30 lakhs ఇన్వెస్ట్ చేశాను ఫస్ట్ స్టార్టింగ్. నాకు ఇంట్రెస్ట్ వస్తే చాలు అనుకున్నాను. అది కూడా నేను మెయింటైన్ చేస్తాను అనుకోలేదు. మా రిలేటివ్స్ ఒక 2 అబ్బాయిలు ఉంటే వాళ్ళు చూసుకుంటారని అతనికి వాళ్ళకి పెట్టించాను. వాళ్ళు ఫస్ట్ డేనే చేయలేకపోయారు. అందువల్ల నేనే టేక్ ఓవర్ చేసుకొని దగ్గరుండి నేనే రన్ చేశాను. ఇప్పుడు మీ ఏజ్ ఎంత ఉంటుంది? నా ఏజ్ 36. చాలా తక్కువ ఏజ్ లో వచ్చేసినట్టున్నారు బిజినెస్ లోకి. అంటే నేను చిన్నప్పుడే బిజినెస్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ రియల్ ఎస్టేట్ చేసేవాడిని. రియల్ ఎస్టేట్ చేసి ఫైనాన్స్ బిజినెస్ చేసేవాడిని. ఆ ఫైనాన్స్ బిజినెస్ నుంచి హోటల్లోకి రావాల్సి వచ్చింది. తర్వాత ఫైనాన్స్ ఆపేశాను. ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తున్నాను, హోటల్ మెయింటైన్ చేస్తున్నాను, క్యాటరింగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫ్రాంచైజ్ ఇచ్చామంటే కొంచెం హోటల్స్ ఇంకా కొంచెం పెరుగుతూ ఉంటాయి. ఓకే, ప్రెసెంట్ అయితే మేము ఏ ఫ్రాంచైజ్ ఎవరికి ఇవ్వలేదు. ఓకే, నెల్లూరులో రాయలసీమాస్ అని చెప్పి చాలా ఉన్నాయి. హోటల్ రాయలసీమ అని, అది టేస్టీ రాయలసీమ అని, రాయలసీమ రుచులని చాలా ఒక 12-15 వరకు ఉన్నాయి. మీరు దీని గురించి ఏం చెప్తారు? మనము ఫస్ట్ ఒక పేరుని మనం డెవలప్ చేసాం. ఆ పేరుని ఒక బ్రాండ్ లా క్రియేట్ చేసాం. అంటే ఒక నాణ్యత ప్రమాణాలకు ఆ పేరు ఉపయోగపడుద్ది అని తెలియజేసాం పబ్లిక్ కి. వీళ్ళ తర్వాత ఏం జరిగింది, ఎవరైతే ఒక బ్రాండ్ ఉంటుందో ఆ బ్రాండ్ ని మనం కూడా పెట్టుకుంటే మన బిజినెస్ కూడా జరగద్దు అని చెప్పి ఎవరైనా దాన్ని వాడుకుంటారు. ఆ విధంగా చాలా మంది మా ముందరున్న రాయలసీమను తీసుకొని దాని పక్కన వేరే ఒకటి జోడించి పెట్టేవాళ్ళు. ఈ రాయలసీమ అని పేరు పెట్టడానికి ఏదైనా ఉందా మీకు? ఉందండి. ఇదైతే ఉంది. రాయలసీమాస్ అని పెడదాం అనుకో. ఫస్ట్ రాయలసీమ అనుకున్నాము. రాయలసీమ అంటే మేము క్లాస్ గా పెట్టట్లేదు కాబట్టి, మాస్ గా ఉంది కాబట్టి రాయలసీమాస్ అని పెట్టాము. అంటే వినడానికి రాయలసీమాస్ అని ఉండాలని చెప్పి పెట్టాను. తర్వాత రాయలసీమ అంటే ఏంటంటే, రాయలసీమ హోటల్ అంటే ఫస్ట్ నాన్ వెజ్ హోటల్ అనుకుంటారు. తర్వాత అక్కడ రాయలసీమలో ఒక స్పైసీగా ఏదైనా చట్నీ కానీ, ఏదైనా తలకాయ కూర కానీ, నాటుకోడి కానీ, మటన్ కానీ అన్ని దొరకద్దని అనుకుంటారు. అంటే ఆ వర్డ్ లోనే బిజినెస్ ఉంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పేరు, నా పేరే పెట్టుకున్నాను, లేకుంటే మా మదర్ పేరు పెట్టుకోను, హోటల్ కుమార్ రెస్టారెంట్ అని పెట్టాను. కుమార్ లో ఏమున్నాయని తెలుస్తుంది ఎవరికన్నా? తెలియదు, అవునా కదా. నెల్లూరు హోటల్ అంటే ఏదో నెల్లూరు అంటే సాంబార్ ఉంటుంది, నెల్లూరు రుచులు అంటే సాంబార్ ఉంటాయి, చట్నీ ఉంటాయి, నెల్లూరు కూరలు బాగుంటాయి అనుకుంటారు. కానీ రాయలసీమ అంటే స్పైసీగా, ఘాటుగా ఉంటాయని
పబ్లిక్ నాన్ వెజ్ హోటల్ అని తెలియడానికి నేను రాయలసీమాస్ అని పెట్టాము. మేము అలాగే స్పైసెస్ వాడాము, స్పైసీగానే ఇస్తాం ఇప్పటికి. కుమార్ కుమార్ అని చెప్పి ఈ పేరు అయితే బాగా విన్నాం, కానీ నెల్లూరు వాళ్ళకి కుమార్ గారు అంటే మీరే అని చెప్పి ఎవరికి తెలియదు. అసలు దీన్ని ఏమన్నా మీరు దాచిపెడుతున్నారా, మీరు కనిపించకుండా జనాలకి? అంటే నేను ఎప్పుడు బయటకు వచ్చి ఫేమ్ అవ్వాలని అనుకోలేదు. నేను వెనకుండి వర్క్ చేసుకుంటా ఉంటాను, ముందు నుండి మా పిల్లలు నడిపిస్తూ ఉంటారు. అంతా మానిటరింగ్ అంతా నేనే చేసుకుంటుంటాను. ఎవరెవరు ఎలా చేయాలి, వర్క్ ఎలా చేయాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడే బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండేది అన్ని ట్రైన్ చేస్తూ ఉంటాను. మెటీరియల్ మొత్తం నేనే చెక్ చేసుకుంటాను. ఏ విధమైన ఐటమ్స్ ఇవ్వాలి, కొత్త ఎలా క్రియేట్ చేయాలి, కొత్త ఐటమ్స్ ఎలా అవి వాళ్ళు సెట్ అవుతుందా లేదా అని కూడా నేనే చూసుకుంటుంటాను. కానీ ఎప్పుడు బయటకు వచ్చి నేను ఉండాలని అని ఎప్పుడు అనుకోలేదు. ఓకే. అసలు ఈ రాయలసీమ హోటల్ రాయలసీమ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అయింది? 8 to 9 years అయింది. 8 to 9 years అయింది. యా. ఓకే. అప్పుడు మీరు పెట్టే ఏజ్ ఎంత? అప్పుడు మీ హోటల్ స్టార్ట్ చేసినప్పుడు మీ ఏజ్ ఎంత? నా ఏజ్ వచ్చి 27. అంటే ఇప్పుడు 36. ఆల్మోస్ట్ 8 to 9. 8 to 9 years. ఓకే. ఏమేమి చిక్కుతాయి అసలు మీ దగ్గర? మా దగ్గర ఆల్మోస్ట్ ఆల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని దొరుకుతాయి. ఎవ్రీ డే కొన్ని ఐటమ్స్ దొరుకుతాయి, డే బై డే కొన్ని దొరుకుతాయి, మంత్లీ కొన్ని దొరుకుతాయి, వెరైటీస్, డిఫరెంట్ వెరైటీస్. ఇక్కడ మీరు అటువంటి ఐటమ్స్ వినుండ్రు, అవన్నీ మా దగ్గర. ఎగ్జాంపుల్ మనకు బ్లాక్ చికెన్ ఐడియా ఉంది. ధోని అక్కడ ఫామ్ పెట్టాడు, వాళ్ళ స్టేట్ లో ఫామ్ పెట్టాడు, ఏది కడక్నాథ్. తర్వాత అది కొంచెం ఫేమస్ అయింది, దానికి హై ప్రోటీన్స్ ఉంటాయి. అది నెల్లూరులోనే కాదు, ఎక్కడ ఎవరు అమ్మినట్టు నేను వినలేదు. మేము అమ్ముతాం. టర్కీ కోడ్ అనేది ఇళ్లలో పెంచుకుంటాం, పెద్దది, అది కూడా మేమే అమ్ముతాం. చేపల్లో చాలా రకాలు అమ్ముతాం. ఇక రెగ్యులర్ గా కొరమేను, బొమ్మడాయలు, గండి, మట్టగురుసులు, ఇసుకపూర్లు అమ్ముతాం. తర్వాత సంగటి రెగ్యులర్ గా ఉంటుంది, మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఉంటుంది. మార్నింగ్ చేస్తాం, మళ్ళీ ఈవినింగ్ చేస్తాం. బిర్యానీలో అన్ని వెరైటీస్ ఉంటాయి. ఇంకా నాన్ వెజ్ లో మటన్ లో ఉన్న ఆల్మోస్ట్ ఆల్ అన్ని పార్ట్స్ ఐటమ్స్ ఉంటాయి. మా టీమ్ మీతో పాడ్కాస్ట్ కి ముందు మా టీం అంతా వెళ్ళి ఒకసారి మీ నెల్లూరు చేపల పులుసు బాగా ఫేమ్ మీ దగ్గర, ఈ పేరు బాగా విన్నాక మా వాళ్ళంతా వెళ్ళి ట్రై చేశారు. టేస్ట్ మాత్రం ఒక్కరు కూడా నెగిటివ్ గా చెప్పలేదు. అసలు దీంట్లో ఏం వాడతారు, అసలు ఇంత హైప్ అసలు ఏంటి? అసలు కూర రుచికరంగా చేయాలంటే మాస్టర్ ఒకడు నీట్ గా చేస్తే సరిపోదు, దానికి మనం ఇచ్చే మెటీరియల్ బాగుండాలి ఫస్ట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక చికెనో, మటనో, ఫిషో తీసుకున్నాము, అవి క్వాలిటీగా ఉంటేనే నీకు కర్రీ కరెక్ట్ గా వస్తుంది. అవి ఒక 2 days స్టోర్ లో ఉండి 3 days బ్యాక్ ఉన్న మెటీరియల్ అయితే రాదు. ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ గా కట్ చేసుకొని తీసుకొచ్చుకొని కర్రీ చేస్తేనే వస్తుంది. అలాగే మనం వాడే మెటీరియల్ ఉంటుంది కదా, కారం గాని, పసుపు గాని, ధనియాలు గాని, ఇవి టమాటాలు గాని, చింతపండు గాని, ఇవన్నీ మనము సెలెక్ట్ చేసుకోవాలి, ఫస్ట్ క్వాలిటీ తెచ్చుకోవాలి. అలాగే మిరపకాయలు మనం ప్యాకెట్లు అవన్నీ మిరపకాయలు మనమే తెచ్చుకొని వాటికి తొడియాలు తీసేసి మిరపకాయలను ఎండబెట్టుకొని ఆడించుకుంటే కలర్ బ్లాక్ రాదు. చింతపండులో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఒక చింతపండు ఉంటుంది, అది తీసుకొచ్చి తక్కువ క్వాలిటీ అని చెప్పి వాడాలనుకో నలుపు వచ్చేస్తుంది, పులుపు ఉంటుంది, బాగా ఒక రుచుంచు. ఇట్లా ప్రతి వస్తువును దగ్గరుండి మనం ఏ వాడాలి సెలెక్ట్ చేసుకొని ఇలాగ మెటీరియల్ ఫ్రెష్ గా తెచ్చుకుంటే అదే క్వాలిటీ మెయింటైన్ చేయగలుగుతాం. నేనే కాదు, ఎవరైనా చేయగలరు. నెల్లూరులో అసలు ఇంత హైప్ అవడానికి కారణం ఏంటి? అసలు నాన్ వెజ్ అంటే నెల్లూరు కానీ హైదరాబాద్ నుంచి కూడా మీకు ఆర్డర్లు వస్తాయని చెప్పి చాలా విన్నాం మేము. మా దగ్గర నుంచి ఫిష్ కర్రీస్ చాలా మంది తీసుకెళ్తూ ఉంటారు. కుండ చేపల పులుసు ముఖ్యంగా, వాటిల్లో బొమ్మిడాయి, కొరమేను, బొచ్చ, గండి, డ్యామ్ గండి అడుగుతారు ఎక్కువ. అంటే మన నెల్లూరులో పెన్నా వాటర్ చాలా ఫేమస్, చాలా టేస్ట్ ఉంటుంది. పెన్నా వాటర్ లో వచ్చేదే డ్యామ్. ఒక పెన్నాలో మధ్యలో ఉండేదే సోమశైల డ్యామ్. ఆ సోమశైల డ్యామ్ గానీ, దాని కింద ఉన్న కండలేరు డ్యామ్ లో గానీ, దాని కింద ఉన్న చెరువుల్లో గానీ నేచురల్ గా పెరిగే ఫిషెస్ చాలా బాగా టేస్ట్ ఉంటాయి. వాటిల్ని మన నెల్లూరు వాళ్ళు అడుగుతుంటారు, అవి చేసి పంపిస్తూ ఉంటాము. వాటిలో ఇవి చెరువు చేపలు, కొరమేన్లు, బొమ్మిడాయలు అవన్నీ అడుగుతుంటారు, చేసి పంపిస్తాం. ఈ కుండ చేపలు అని చెప్పి అన్నారు కదా, ఇప్పుడు అలానే ఆర్పి గారు ఎవరైతే యాక్టర్ ఉన్నారో ప్రెసెంట్, ఆయన బాగా ఇష్టపడి మీ పేరు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఆయనకి ఎవరిని మీరు ఇన్స్పైర్ గా తీసుకున్నట్టు ఒక 10 మందిలో కుమార్ కూడా మెయిన్ అని చెప్పి చెప్పడం జరిగింది. అవునండి, చెప్పారు. అది కూడా మన హోటల్లోనే జరిగింది ఆ ఇంటర్వ్యూ. ఒక ఫ్యామిలీతో అందరూ లంచ్కి వచ్చారు. ఆ రోజు అప్పుడే ప్రెస్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు అప్పుడు అడిగారు, ఏంటి మీరు ఇక్కడ భోజనం చేస్తున్నారు, మీరు రాయలసీమలో మీరు నెల్లూరు వస్తే మీరు చేపల కూర మీకు పెట్టారు కదా అంటే, లేదండి నేను కుమార్ ఫ్రెండ్స్, నేను కస్టమర్గా వచ్చాను ఫస్ట్, తర్వాత ఫ్రెండ్ అయ్యాడు. నేను ఈ చేపల పులుసు రెగ్యులర్గా ఇక్కడే తినేవాడిని. నేను హైదరాబాద్ నుంచి నెల్లూరు వచ్చినప్పుడు మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు మా టీమ్స్ జబర్దస్త్ టీమ్గా వాళ్ళు అడిగేవాళ్ళు,
నెల్లూరు నుంచి చేపలు కూడా తేవచ్చు కదా అని అప్పుడు కుమార్ దగ్గర తీసుకెళ్లేవాడిని, ఎక్కువ తీసుకెళ్తా ఉండేవాడిని. ఇదేదో మనమే హైదరాబాద్లో ఎందుకు పెట్టకూడదనే ఒక ఉద్దేశంతో నేను హైదరాబాద్లో పెట్టాను. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అని పెట్టాను. అది బాగా క్లిక్ అయింది కూడా. అని మిమ్మల్ని చూసే పెట్టారా ఆ చేపల పులుసు అనేది? మీ దగ్గర అంటే నచ్చి పెట్టారా? ఎలా అంటే ఇప్పుడు మనం ఒక బిజినెస్ చేస్తున్నాము, అది బాగుంది, ఇది వేరే దగ్గర చేయొచ్చు అని నచ్చినప్పుడు చాలా మంది చేస్తారు. అలాగే అన్న ఇంకా నెల్లూరు లోకల్ కదా అన్న ఆర్పి అన్న, ఇంకా నెల్లూరు పేరు మీద నెల్లూరు పెద్దారెడ్డి, నెల్లూరు పేరు ఎందుకు గ్రాండ్ గా ఉండకూడదు అని చెప్పి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పెట్టారు. మీరేమన్నా ఇచ్చారా అంటే మాస్టర్స్ కానీ మీ టేస్ట్ బాగా నచ్చిందని మిమ్మల్ని ఏమన్నా అడగడం జరిగిందా? అదేం లేదు, నెల్లూరులో కొందరు మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళు తీసుకెళ్లారు. అన్నకు కూడా చాలా ఐడియా ఉంది వాటి మీద, కర్రీస్ ఎలా చేయించాలా ఏంది అనేది, ఫిష్ కర్రీస్. అందువల్ల వాళ్ళు బాగా క్లిక్ అయ్యారు కూడా. అసలు మీ హోటల్లో బాగా బజ్ ఉండే బాగా హైప్ అయిన కర్రీ ఏదైనా ఉందా? అంటే దీనికోసమే వందల మంది జనాలు వస్తారు అని చెప్పి అనేది. ప్రతి ఐటమ్ కి ఒక ఫ్యాన్ ఉంటాడు. ఒక చికెన్ ఐటమ్ తినే వాళ్ళు దానికి సపరేట్ చికెన్ ఫ్రై అని ఉంటుంది, దానికి ఒక ఫ్యాన్ ఉంటాడు. బ్రెయిన్ ఫ్రై ఉంటుంది, దానికి మార్నింగ్ ఒక బ్యాచ్ మాకే కావాలి అని అంటారు. కొందరు బొమ్మడాయిల కోసం వచ్చే వాళ్ళు ఉంటారు, కొందరు బిర్యానీ లవర్స్ ఉన్నారు. మా దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ బిర్యానీస్ ఉంటాయి. బిర్యానీ ఎక్కువ సేల్ అవుతుంది మా కాడ. ఫిష్ కర్రీ, మటన్ కర్రీ, వీటికి అన్నిటికంటే బిర్యానీ ఫస్ట్ ప్లేస్, సెకండ్ చేపల పులుసు. చేపల పులుసు, రాగి సంగటి. మా దగ్గర 40-50 వెరైటీస్ ఉంటాయి. ఇప్పుడు మామూలుగా అన్ని రెస్టారెంట్స్ కానీ డాబాస్ కానీ సేమ్ ఒకటే మెనూ ఉంటుంది. మీరు ఎందుకని ప్రతిరోజు రోజుకి ఒక మెనూ పెడుతుంటారు? వారానికి ఒక మెనూ అని, మంత్లీ ఒక మెనూ అని. ఇప్పుడు ఇది వర్షాకాలం, ఇప్పుడు బొమ్మిడాయలు కావాలని అడుగుతారు. వాస్తవం ఏంటంటే బొమ్మిడాయలు దొరకవు, వర్షాలు పడితే వలల్లో వలలేరు. రెండోది, బొమ్మిడాయలు పగలు వేటకెళ్తే ఈవినింగ్ దొరుకుతుంది. అప్పుడు నేను బొమ్మిడాయ తెచ్చి ఈ రోజు అమ్మాలంటే ఏం చేయాలా? ఐస్ లో ఉండదు, లేకుంటే ఇంకో దగ్గర కొనుక్కోరావాలా. అందువల్ల ఈ రోజు దొరకదు కాబట్టి నేను ఇది అమ్మను, దొరికే వస్తువు వాడుకుంటాను. అందువల్ల నేను చేంజ్ చేసుకుంటా ఉంటాను. రాగి సంగటి, నెల్లూరు చేపల పులుసు బాగా ఫేమస్ అని విన్నాం. అసలు దీని వెనక ఏదైనా స్టోరీ ఏదైనా ఉందా? అసలు ఆ రెండు కాంబినేషన్ గా పెట్టాలని చెప్పి ఎలా అనిపించింది? మామూలుగా రాగి సంగట్లకి రాయలసీమ సైడ్ తెల్లకాయ కూర, మటన్ కర్రీ, పాయ తింటుంటారు. కానీ మన నెల్లూరు వాళ్ళు ఏంటంటే చేపల పులుసు అనేది చాలా ఫేమస్. అందువల్ల ఏంటంటే రాగి సంగటి చేపల పులుసు కాంబినేషన్ మనకి ఇక్కడ వాళ్ళకంటే మనకే బాగా సెట్ అయింది. అందువల్ల మనం రాగి సంగటి చేపల పులుసు కాంబినేషన్ లో మనం పెట్టాము. ఓకే, కుమార్ అంటున్నారు. దీని వెనక ఉండే అసలు కుమార్ ఎవరు? అసలు మీరు ముందు ఏం చేసేవారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? నేను ఫస్ట్ బీటెక్ చదువుతున్నానండి. బీటెక్ డ్రాప్ అయ్యాను. బీటెక్ డ్రాప్ అయ్యాక ఇంకా బిజినెస్ లోకి వెళ్ళిపోయాను. రియల్ ఎస్టేట్ చేశాను. రియల్ ఎస్టేట్ అని, ఫైనాన్స్ అని బాగానే చేశాను. తర్వాత వచ్చి హోటల్ ఫీల్డ్ లోకి వచ్చాను. తర్వాత దీంతో పాటు లా చేసుకున్నాను. ఇప్పుడు నేను హోటల్ చూసుకుంటూ అడ్వకేట్ గా ప్రాక్టీస్కి వెళ్తూ ఉంటాను. ఓకే, అడ్వకేట్ కూడా అయితే మీరు డిఎల్ఎల్బినా? BA LLB 5 years. ప్రెసెంట్ మీ స్టడీస్ ఏంటి? అంటే ఇప్పటి వరకు ఏం చదివారు, ఏంటి మీ డిగ్రీ? నేను వచ్చి BA LLB కంప్లీట్ అయిపోయింది. తర్వాత MA పొలిటికల్ సైన్స్ సెకండ్ ఇయర్. నెక్స్ట్ PhD లో జాయిన్ అవ్వాలని MA పొలిటికల్ సైన్స్ లో ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ ఇయర్ జాయిన్ అవుతాను. రియల్ ఎస్టేట్, ఫైనాన్స్, హోటల్, స్టడీస్ ఇన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు అసలు? ఇప్పుడు మెయిన్ హోటల్, ఖాళీ టైంలో కోర్టుకి వెళ్తుంటాను ప్రాక్టీస్ కి. ఏమైనా కేసెస్ ఉంటే చూసుకుంటాను. మామూలుగా ఇంకా సెమిస్టర్స్ కి ఎగ్జామ్స్ కి వెళ్ళి రాసి వస్తుంటాను. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? మా ఫాదర్ ఫార్మర్ అండి. మేము ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మీ అమ్మగారు? మా మదరు హౌస్ వైఫ్. మా ఇంకొక సిస్టర్ ఉన్నారు నాకు, తను US లో ఉన్నారు. తను పెళ్ళయ్యాక US కి వెళ్ళిపోయింది. మా బావగారు అక్కడ జాబ్ చేసేవాళ్ళు, తను కూడా అక్కడికి వెళ్ళి తను కూడా జాబ్ లో జాయిన్ అయిపోయింది. అక్కడ ఫ్యామిలీ వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయారు. ఓకే, మ్యారీడ్? మీకు పెళ్ళైందా? నాకు పెళ్ళయిందండి. మీ వైఫ్ గారు ఏం చేస్తుంటారు? మా వైఫ్ MBBS అయిపోయింది. నారాయణలో జనరల్ సర్జన్ చేస్తున్నారు, డాక్టర్. నెల్లూరే? నెల్లూరే. ఓకే, జనరల్ సర్జన్. ఎప్పుడైనా మీ హోటల్ కి, ఇప్పుడు చాలా హోటల్స్ లో మామూలుగా ఫుడ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు వచ్చి రైడ్స్ చేయడం చాలా జరిగాయి, మీకు ఎప్పుడైనా అలా వచ్చారా? వచ్చారండి, చాలా సార్లు. ఫస్ట్ హోటల్ పెట్టిన సెకండ్ ఇయర్ వచ్చి హోటల్ నుంచి కాల్ వచ్చింది, అన్న ఎవరో డిపార్ట్మెంట్ వాళ్ళంట, ఫుడ్ సేఫ్టీ వాళ్ళంట అన్నారు. ఎవరు వాళ్ళు, మనకెందుకు వచ్చారు అనుకున్నారు. అసలు ఇట్లా డిపార్ట్మెంట్లు ఉన్నాయని కూడా తెలియదు అనమాట హోటల్ పెట్టినప్పుడు నాకు. అంటే జీరో నాలెడ్జ్, స్టార్టింగ్ లో జీరో నాలెడ్జ్. డే బై డే ప్రతిరోజు ఒక పేజీ లాగా నేర్చుకుంటూ వచ్చాను. వచ్చి రాగానే సార్ ఉన్నారు, శ్రీనివాసులు గారు. రాగానే మీరేనా అని అడిగారు. అవునండి అంటే, చూశాను ఎక్కడ ఏం లేదు, బాగున్నాయి, మీరు ఏం వాడట్లేదు సార్ అన్న. చూశాను ఏం వాడట్లేదు అన్నారు. సరేలే, కొన్ని శాంపిల్స్ చెక్ చేయాలి అన్నాడు. నేను పక్కన ఉన్నాను, చెక్ చేసుకున్నారు, ఏం లేదని వెళ్ళారు. అలా మళ్ళీ ఒకసారి వచ్చారు, ఎవరు
మామూలుగా నార్మల్ గా చెకింగ్ చేస్తూ తర్వాత కొన్ని చిన్న చిన్న మార్పులు ఏమన్నా ఉంటే చెప్తూ ఉన్నారు, గైడ్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పింది ప్రతిదీ చేస్తూ వచ్చాను. అంటే అలాగే మెయింటైన్ చేయాలి. ఇప్పుడు టేస్టింగ్ సాల్ట్ వాడకూడదు అన్నారు, అంటే అజినోమోటో నేను వాడను. ఆయిల్ వచ్చి ఇంత టెంపరేచర్ లోనే వాడాలి, అంత టెంపరేచర్ అయిపోయిన తర్వాత దాన్ని తీసేయాలన్నారు. నేను తీసేస్తాను, దాని కంపెనీకి ఇచ్చేస్తాను. వాళ్ళే చెప్పారు మీరు ఆయిల్ ని తిరిగి ఇచ్చేస్తే 30 రూపాయలు ఇస్తారన్నారు. నేను తిరిగి వాళ్ళకే ఇచ్చేస్తాను. తర్వాత కలర్ వాడను, నాకు కలర్ వాడాల్సిన అవసరం లేదు. నేను తందూరి ఐటమ్స్ ఏమనుకోను. నాకు ఫిష్ కర్రీస్ లో ఎర్రగా ఉంది ఎలా వస్తుంది, నేను మిరకాయలకు తొడియాలు తీసేస్తాను. మిరకాయలకు తొడియాలు తీయడం వల్ల మిరప్పొడి ఎరిపెక్కదు, ఆ కలర్ నాకు సరిపోతుంది. అందువల్ల ఏంటంటే వాళ్ళు చాలాసార్లు వచ్చిన సందర్భాల్లో చూసి ఏం లేదని చెప్పి ఇక్కడ ఒక హెల్త్ ఆఫీసర్ కూడా వచ్చారు. వాళ్ళ సార్ అయితే మార్నింగ్ 6:30కే వచ్చారు. 6:30కి ఏమంటే రాత్రి ఏమన్నా మేము మిగిలింది ఫ్రిడ్జ్ లో పెట్టుంటామేమో అని చెప్పి వచ్చాడు. మా ఫ్రిడ్జ్లు అన్ని ఖాళీగా ఉన్నాయి. సరేనని చెప్పి చికెన్ మటన్ అన్ని వస్తూ ఉన్నాయి, తీసుకొస్తున్నప్పుడు వాటిలో చేతుల్లో కూడా పెట్టి చెక్ చేశారు, వీళ్ళు ఎక్కడన్నా స్టాక్ తెస్తారా అని. లేదు, ఫ్రెష్ గా ఉందని చెప్పారు. సార్ కూడా ఇప్పుడు హెల్త్ ఆఫీసర్ గారు ఈ మధ్య ట్రాన్స్ఫర్ అయినట్టున్నారు. సార్ చాలా మంచి వ్యక్తి. సార్ కూడా అందరికి చెప్తూ ఉంటారు రాయలసీమలో బాగుంటాయి చెప్తుండే. 8-9 సార్లలో ఎన్నిసార్లు రైడ్ జరుగుతుండొచ్చు మీ దాని మీద? 2-3 టైమ్స్ అండి. 2-3 టైమ్స్. నెల్లూరు మొత్తము ఒక 2 years బ్యాక్ అయితే డైలీ వారంలో ఏదో ఒక రైడ్, ఏదో ఒక న్యూస్ లో ఉండేది. మా దాని మీద 2-3 టైమ్స్ రైడ్ చేశారు. వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్పలేదు, ఇప్పుడు వాళ్ళకి తెలిసిపోద్ది, అర్థమైందా? పలానా వాళ్ళు మెయింటెనెన్స్ ఎలా చేస్తున్నారు, ఇంకోరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు అని. వాళ్ళకి కంప్లైంట్స్ కూడా వెళ్తూ ఉంటాయి. కంప్లైంట్స్ ఏ హోటల్స్ మీద వస్తున్నప్పుడు ఆ హోటల్స్ మీద రైడ్ చేస్తుంటారు. ఇప్పుడు మీ దగ్గర ఇంత టేస్ట్ ఉండడానికి, అంటే పెట్టిన మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు ఇంత టేస్ట్ ఉండడానికి, ఇప్పుడు మాస్టర్స్ మారుతూ ఉంటారు, వాళ్ళే ఉంటారు అనేది పక్కన పెట్టేస్తే చాలా మంది మారుతుంటారు, ఒకరు అలానే ఉంటారు, కొన్ని పరిస్థితులు బాగలేక మానేసిన వాళ్ళు ఉంటారు. అట్లా ఈ రోజు దాకా ముందు ఎంత టేస్ట్ ఇచ్చారో ఇప్పటికీ అదే టేస్ట్ ఇస్తున్నారంటే అసలు దీని సీక్రెట్ మీకంటూ ఏదైనా రెసిపీ ఏదైనా ఉందా? ఫస్ట్ నేను హోటల్ పెట్టిన కొత్తల్లో ఒక 4-5 మెంబర్స్ మాస్టర్స్ ఉండేవాళ్ళు. దాంట్లో సురేష్ అని ఒక మాస్టర్ ఉండేవాడు. అబ్బాయి మా సొంత ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండేవాడు. ఒక 4-5 years నా దగ్గరే ఉన్నాడు. తర్వాత ఊరికి వెళ్తానన్నా సొంతంగా పెట్టుకోవాలి, ఊర్లో పనులు ఉన్నాయని చెప్పి వెళ్ళిపోయారు. వెళ్తూ కూడా కొంచెం గైడ్ చేసి, తన దగ్గర పనిచేస్తున్న వాళ్ళందరికీ గైడ్ చేసి ఇలా చేయండి, హోటల్ కి చెడు పేరు తేకండి అని చెప్పి నేర్పించారు. తర్వాత అప్పుడప్పుడు ఫోన్ చేసి కూడా మాట్లాడేవాళ్ళు. అక్కడ అతని దగ్గర పనిచేసిన పిల్లలకు కూడా అతనే దగ్గర ఉండి నేర్పించి ఫార్ములాని ఈ విధంగా చేయాలని చెప్పి నేర్పించారు. అదే ఫార్ములా ఇప్పటిదాకా అప్లై చేస్తారు. సేమ్ అదే ఇప్పుడు ఇప్పుడు ఇంత హైప్ లో నాన్ వెజ్ ఎక్కడికి వెళ్ళి తినాలి అంటే, నాన్ వెజ్ అంటేనే అసలు మీ పేరు కుమార్ గారు, లేదంటే ఇంకా వెంటనే హోటల్ రాయలసీమాస్ ఇదే పేరు ఉంది. మాస్ అంటే నాన్ వెజ్ తినాలి అంటే, నాన్ వెజ్ ప్రియులు అయినా కానీ కాకపోయినా కానీ వెళ్ళి మీ దగ్గర రుచి అలవాటు పడ్డారంటే తప్పకుండా వచ్చి తింటారు. కానీ ఇంత హైప్ అవ్వడానికి దీని బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏదైనా ఉందా? అంటే ఏం లేదండి, మౌత్ పబ్లిసిటీ. మేము ఒక హోటల్కి వెళ్తారు, ఫస్ట్ కస్టమర్ రైస్ తీసుకుంటారు, మేము రైస్ రీజనబుల్ ప్రైస్ కే ఇస్తాం. ఇప్పుడు ప్రస్తుతం ఫస్ట్ లో మేము హోటల్ పెట్టినప్పుడు 20-30 రూపీస్కి ఇచ్చేవాళ్ళం. ప్రజెంట్ అన్ని పెరిగిపోయి ఉన్నాయి. అసలు ఒక రోజు చూడాలంటే ఎంత బిజినెస్ చేసినా చేతికి రూపాయి రావట్లే. ఎందుకంటే మేము 500 కొన్నా 10కే ఇవ్వాలా, 50 కొన్నా 10కే ఇవ్వాలా. అలా మేము ఫస్ట్ నుంచి ఒక రీజనబుల్ ప్రైజెస్ లో ఇచ్చేవాళ్ళం. మెయిన్ ఏంటంటే మాకు వచ్చే కస్టమర్ కి, ఎవరైనా మీరు వెళ్తారు ఒక హోటల్కి వెళ్ళి బిర్యానీ తినాలా అనుకుంటారు, లేకుంటే ఫిష్ కర్రీ అనుకుంటారు అనుకోండి, ఒక రాగి సంగటి రైస్ ఫిష్ కర్రీ చెప్తారు, ఒక 2-3 వెళ్తారు. మీరు ఒకే ఫిష్ కర్రీ ఒక ప్లేట్ ఇచ్చారు అనుకోండి, ఇద్దరు అదే తినాలి. నా దగ్గర కాన్సెప్ట్ ఏంటంటే ఆఫ్ ఉంటుంది. మీకు నచ్చిన ఆఫ్ మీరు చెప్పుకోవచ్చు, మీ ఫ్రెండ్ తనకు నచ్చిన ఆఫ్ తనకు చెప్పుకోవచ్చు. మీకు బడ్జెట్ తగ్గుతుంది. లేదు ఒకే ఐటమ్ మీద 350 ఇన్వెస్ట్ చేయాలి, లేదు ఇంకొక 2 కావాలనుకుంటే 700 అవుద్ది. ఒకవేళ మీరు తినలేకపోతే మిగిలిపోతుంది. అదొకటి. మరి తిన్న వెంటనే మంచిగా మజ్జిగిస్తాం, గ్లాస్ మజ్జిగిస్తాం, రాగానే రిసీవ్ చేసుకుంటాం. క్వాలిటీ స్పైసెస్ కానీ మేము వాడేది కానీ అన్ని వాళ్ళకి తెలుస్తుంది. పట్టుకోగానే ఓ ఇది బాగుందా లేదా, వేడిగా ఉందా, ఫ్రెష్ గా ఉందా, నచ్చింది. వాళ్ళకు మౌత్ పబ్లిసిటీ వాళ్ళే చేశారు. కస్టమర్స్ మేము చేసాం, కొద్దిగా కష్టపడ్డాము, మౌత్ పబ్లిసిటీ చేశారు, సక్సెస్ అయ్యాం. నెల్లూరులో కానీ ఇట్లా హైదరాబాద్ నుంచి కానీ ఇంకా బయట నుంచి వచ్చేవాళ్ళు, నెల్లూరుకి వచ్చేవాళ్ళు కానీ తప్పకుండా మీ దగ్గర భోజనం చేస్తారు. ఇక్కడ చేశాక ఏంటంటే ఇరుకు స్థలం అని చెప్పి చాలా మంది ఫీల్ అవుతుంటారు. దీని గురించి మీకు ఏదన్నా చెప్తారా? అదైతే వాస్తవం. మేము హోటల్ పెట్టాము. హోటల్ పెట్టి ఒక హోటల్ వేరే వాళ్ళదంటే జేకే డిలక్స్ అని, వాళ్ళకి జేకే ప్యారడైజ్, జేకే డిలక్స్ అని ఉంటే, ఇది జేకే డిలక్స్ అయితే వాళ్ళు క్లోజ్ చేసే టైంలో మాకు ఇచ్చారు. మేము వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నాం, వేరే బిజినెస్ కి
అని సేల్ పెడితే మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. సరే మనకు ఈ ప్లేస్ సరిపోవద్దని పెట్టాము. ఈ రోజు మనం బిజినెస్ పెరిగిందని చెప్పి మనకు ఆ ఉన్న ప్లేస్ ని అయ్యో తక్కువ అనుకొని ఫీల్ కాకూడదు. అందువల్ల ఏం చేస్తున్నాము, కస్టమర్లు సఫర్ అవుతున్నారు. అందువల్ల మన హోటల్ పక్కనే ఒక బిల్డింగ్ తీసుకున్నాము. మొత్తం ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయింది. రెడీ టు ఓపెనింగ్. నెక్స్ట్ మంత్ ఓపెన్ చేస్తాము. ఫ్యామిలీస్ తో రావచ్చు, ఓకే బర్త్డే పార్టీస్ చేసుకోవచ్చు, ఓకే ఒక 20 మెంబర్స్ ఒకే దగ్గర కూర్చోవచ్చు, ఓకే. మంచి డైనింగ్ ఉంటుంది. అంతా కొంచెం ఇప్పుడు వరకు ఎవరైతే బ్యాచిలర్స్ వచ్చారో వాళ్ళందరూ ఫ్యామిలీస్ తో రావచ్చు. ప్రతి ఒక్కరు వచ్చి తినడానికి అయితే ప్లాన్ చేశారు అయితే, యా చేసాము. ఎక్కడికి బయటికి వెళ్ళకుండా. ఇప్పటికే లేట్ అయిపోయింది. యాక్చువల్లీ 1 year బ్యాక్ ఓపెన్ చేయాల్సింది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల అక్కడ సెట్ కాలేదు. నీట్ గా సెట్ చేసాము, మొత్తం అయిపోవచ్చు. నెక్స్ట్ మంత్ లో ఓపెన్ చేస్తాం. హోటల్ రాయలసీమ స్టార్ట్ చేసేటప్పుడు ఎంతమంది ఉన్నారు మీ దగ్గర స్టాఫ్ మీతో పాటు? నా దగ్గర ఒక 15 మెంబర్స్ ఉన్నారు. మొత్తం మీరు 16 మంది కలిసి స్టార్ట్ చేశారు. 16 మంది అంటే నేను ఓనర్, ఒక స్టాఫ్ ఒక 15 మంది 16 మంది ఉన్నారు. ఒక మా రిలేటివ్ ఒక అబ్బాయి ఉన్నాడు నరేంద్ర అని, మా అల్లుడు రమేష్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. వాళ్ళే చూసుకునేవాడు బాగా. రమేష్ కొంచెం మనకి అన్ని వాళ్ళే చూసుకునేవాళ్ళు ఫస్ట్. తర్వాత పెంచుకుంటూ పోయాము. ఓకే, ఇప్పటికి కూడా ఉన్నారా వాళ్ళు? మా రిలేటివ్ అబ్బాయి లేడండి. ఇప్పుడు అబ్బాయి డ్రైవింగ్ ఫీల్డ్ లో ఎక్కడో జాయిన్ అయ్యాడు. హెల్త్ బాగాలేదని ఇంట్లోనే ఉంటున్నాడు. మా రమేష్ ఇప్పుడు సొంతంగా హోటల్ పెట్టుకున్నాడు. ఓకే, వేరేది ఇక్కడ పెట్టుకున్నారు. ఓకే. వాళ్ళు బాగానే హ్యాపీగా ఉన్నారు. మీ నుండి సపోర్ట్ ఉంటుంది వాళ్ళకి? ఖచ్చితంగా మన వాళ్ళే కదా. మీ ఈ రోజు ఎంతమంది ఉన్నారు మీ దగ్గర? ఈ రోజు చాలా మంది ఉన్నారు. చాలా ఓకే. ముందు స్టార్టింగ్ లో ఎంత పెట్టుబడి పెట్టారు? ఇప్పుడు టర్న్ ఓవర్ ఎంత ఉంటుంది? అంటే టర్న్ ఓవర్ అనేది చెప్పలేము ఇంత అని. అంటే ప్రాఫిట్ అండ్ లాసెస్ ఎక్కువగా ఉంటాయి హోటల్లో. ఈ రోజు చెప్పాలంటే ఇప్పుడు మీరు మన హోటల్కి వచ్చారు, స్వామి నాకు ఒక రసం ప్యాకెట్ ఇవ్వండి అన్నారు, 40 రూపీస్ తీసుకుంటాం. ఓకే. లాస్ట్ వీక్ వచ్చారు 40 రూపీస్, నెక్స్ట్ వీక్ వస్తారు 40 రూపీస్, లాస్ట్ వీక్ టమాటా 30 రూపీస్, ఈ వీక్ 70, నెక్స్ట్ వీక్ 120. ఓకే. నేను 120కి టమాటా కొంటాను, మీకు 40 రూపీస్కే ఇస్తాను. నేను 400కి చికెన్ కొంటాను, మీకు 200కే ఇస్తాను. నేను ఇప్పుడు గార్లిక్ ఉంది, గార్లిక్ బ్యాగ్ 14,000, ఆనియన్ బ్యాగ్ 4,000. మామూలుగా దాని కాస్ట్ ఎంత 3-4,000 అంటే టాప్. ఈరోజు 14,000 పెట్టి నేను అదే రేటుకి ఇస్తున్నాను. అందువల్ల ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్ అప్ అండ్ డౌన్స్ లో ఉంటాయి, రెగ్యులర్ గా ఉండదు. ఎగ్జాంపుల్ ఒక రైతు వ్యవసాయం చేస్తాడు, కష్టపడతాడు, అంతా అయిపోతుంది. ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంటుందో అతను గెస్ట్ చేయలేడు. ఒక రోజు 100 ఉండొచ్చు, ఒక రోజు 10 ఉండొచ్చు. అతను ఆ రోజు 100కైనా అమ్మేయాలి, 10 ఉంటే 10కైనా ఇంట్లో దాచిపెట్టుకోలేడు. మా పరిస్థితి కూడా అదే. ఇప్పుడు 8-9 సంవత్సరాల్లో ఎప్పుడైనా గానీ అంటే ఎప్పుడు జరక్క తీసుకోపోయి పారబోసింది ఏదైనా ఉందా ఆ సందర్భం? 1 or 2 days జరుగుండొచ్చు, ఖచ్చితంగా చెప్పలేం. ఈ రోజు ఇంత బిజినెస్ వస్తుందని మేము క్యాలిక్యులేట్ చేస్తాము. మేము అన్ని స్టడీ చేసి రేపు ఏ వారం, రేపు మండే అంటే ఈరోజు సండే బాగా తింటారు, రేపు మండే తగ్గిస్తారు, రేపు ఏ మాసం, కార్తీక మాసం, ఫెస్టివల్ సీజన్, హిందూస్ అందరూ తింటారు, దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసి తగ్గిస్తూ ఉంటాం. కానీ ఏదో ఒక సందర్భంలో రేర్ గా జరుగుతూనే ఉంటుంది. ఒక 2-3 months కో 6 months కో కొద్దిగా మిగిలిపోవడం జరుగుతుంది. కానీ 99% మేము మిగలకూడదు అని చెప్పి నైట్ 12-11 క్లోజ్ అయితే 10:30కి ఐటమ్స్ క్లోజ్ చేస్తాం. 10కే అయిపోతే ప్లాన్ చేస్తాం. మిగిలినప్పుడు ఏం చేస్తామంటే కొంచెం ఫుడ్ ఉంటే ఎవరికైనా తెలిసి డిస్ట్రిబ్యూట్ చేస్తాం, లేదంటే వాటర్ పోస్తాం. మిగతా బయట చాలా రెస్టారెంట్స్ కానీ డాబాస్ కానీ చాలా ఉన్నాయి హోటల్స్. వీళ్ళంతా మార్కెటింగ్ చేసుకోవడానికి సోషల్ మీడియాస్ అని అదని ఇదని చాలా రంగాలుగా వాడుతున్నారు. మీకు మీ కస్టమర్లే పబ్లిసిటీ చేస్తున్నారంటే? అవునండి, మా కస్టమర్లే మాకు మౌత్ పబ్లిసిటీ. రాయలసీమ ఎందుకంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తూ వచ్చాము, క్వాలిటీ బాగుంది, వాళ్ళకి నచ్చుతుంది, వాళ్ళు బాగుందని 10 మందికి చెప్తున్నారు. అదే కాకుండా సోషల్ మీడియాలో కూడా వస్తుంటారు ఫుడ్ బ్లాగర్స్, ప్రమోషన్ చేసే వాళ్ళు. వీళ్ళంతా వాళ్ళు ఓన్ గా మా దగ్గరికి వచ్చి వాళ్ళంతటా వాళ్ళే వీడియోస్ చేసుకొని అడుగుతారు, వీడియో చేసుకుంటామన్నాను. ఓకే అండి చేసుకోండి అని చెప్తాము. ఇప్పుడు మీకు వీక్ డేస్ లో ఎంత మంది వస్తారు, వీకెండ్ డేస్ లో ఎంత మంది వస్తారు అనేది అని చెప్పగలరా? అంటే ఒక ఎస్టిమేషన్ ఉంటుంది కదా మీకు? మామూలుగా ఏంటంటే వీకెండ్స్ సాటర్డే సండే హోటల్స్ బాగా జరుగుతాయి. మాకు సాటర్డే కొంచెం స్లోగా ఉంటుంది, ఎందుకంటే నాన్ వెజ్ హోటల్ మాది, ఫ్యామిలీ రెస్టారెంట్ కాదు. సాటర్డే సండే ఫ్యామిలీ రెస్టారెంట్స్ బాగా, ఒక సండే బాగానే ఉంటుంది. యావరేజ్ మీద మాకు 300 to 500 స్టెప్స్ ఉంటాయి డైలీ. అంటే యావరేజ్ మీద ఒక 300 నుంచి 500 మంది వస్తారు. అంటే ఒక సంవత్సరం గానీ లేదంటే 8-9 సంవత్సరాల్లో గానీ మీకంటూ ఇంతమంది మా కస్టమర్స్ ఉన్నారు అని చెప్పగలరా? కస్టమర్స్ ఒక 3 to 5 lakhs కస్టమర్స్ ఉంటేనే డైలీ 300 మెంబర్స్ లాగా. ఓకే. మనకు రెగ్యులర్ గా అంటే ఎగ్జాంపుల్ ఈ రోజు మనం వెళ్ళి వేరే ఊరికి వెళ్ళాము, అక్కడ భోజనం చేసాం అనుకోండి, మన ఊరు కానప్పుడు అక్కడికి మళ్ళీ ఎప్పుడు వెళ్తామో తెలియదు. ఇప్పుడు నా హోటల్కి వచ్చిన కస్టమర్ బయట నుంచి వచ్చేవాడు, సంవత్సరాలకు వస్తాడు, 2 సంవత్సరాలకు వస్తాడో తెలియదు. రెగ్యులర్ గా రోజు ఎవరు నాన్ వెజ్ తినలేరు, లేకపోతే డే బై డే వీక్లీ 3 రాగలుగుతారు, కానీ డైలీ వచ్చి తినలేరు.
అయితే మీకు ఎవరు లేరా అంటే డైలీ కస్టమర్స్ అంటూ? డైలీ కస్టమర్ అంటేనే వారానికి 2-3 రోజులు వచ్చేవాడు. 2-3 రోజులు వచ్చారు. వారం మొత్తం నాన్ వెజ్ తింటే వాడి పరిస్థితి కూడా వాడికి హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా. రెగ్యులర్ కస్టమర్ అంటే ఎక్కడ తినాలనుకున్నా ముందు రాయలసీమలో తినాలనుకునేవాడు రెగ్యులర్ కస్టమర్. చాలా మంది ఉన్నారు, ఒకరు ఇద్దరు అని చెప్పలేము, కానీ ఒక నాకు తెలిసే ఒక థౌజండ్స్ లో ఉంటారు. థౌజండ్స్ లో ఉన్నారు రెగ్యులర్ కస్టమర్. ఈ నెల్లూరు నడిబొడ్డున అది కూడా అంత రద్దీలో మీ ఒక బయట నుంచి వచ్చి ఒక చిన్న హోటల్ పెట్టి ఈ రేంజ్ ఈ స్థాయిలో ఉన్నారంటే మీ వెనక పొలిటికల్ పవర్ గానీ, పోలీస్ పవర్ గానీ, ఇంకేదైనా పవర్ ఉందా? మీరు భలే క్వశ్చన్ అడిగారు. రాయలసీమ హోటల్ అంటే వీడిది మా ఊరు కాదు. రీసెంట్ గా కూడా ఒక అతను ఒక ప్రెస్ మీట్ పెట్టి అతని దగ్గర మేము ఎక్కువ ఛార్జ్ చేసామంట. యాక్చువల్లీ మా ఛార్జెస్ చాలా తక్కువగా ఉంటాయి. అతనికి ఎందుకు అనిపించింది మా దగ్గర మీల్స్ అనేది 85 రూపీస్. మీరు చెప్పండి, 85 రూపీస్ భోజనం అంటే రీజనా కాదా? రీజన్. చేపల కూర పెద్ద సైజు 120 grams పీస్, 2 pieces 200, 220. వెజ్ మీల్స్ కి 6 కర్రీస్ ఇస్తాం. మనిషికి ఒక గ్లాస్ నుంచి 2 గ్లాసులు 3 గ్లాసులు మజ్జిగ అడిగినా ఇస్తాం. బయట మనం రోడ్డు మీద పోతా ఉంటాం, ఎండ వస్తుంది, మజ్జిగ తాగాలనిపిస్తుంది. ఒక ఆయన కుండ పెట్టుకొని అమ్ముతుంటాడు. ఎంత తీసుకుంటున్నాడు? 10 రూపాయలు, 20 రూపాయలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మేము అన్ని ఫ్రీగానే ఇస్తాం. కానీ అతనికి ఎందుకు అనిపించిందో రాయలసీమ వాళ్ళు ఎక్కువ దోచేసుకుంటున్నారు, ఎక్కడి నుంచి కాదు అని చెప్పి నాకు భలే నవ్వు వచ్చింది. హాఫ్ ఐటమ్ ఇచ్చేది మనమే, తక్కువకి రీజనబుల్ గా ఇచ్చేది మనమే, ఫ్రెష్ ఐటమ్ ఇచ్చేది మనమే. కానీ అతను ఒక మాట చెప్పాడు, చాలా బాగున్నాయి రుచులు అయితే ఎక్కడి నుంచో వచ్చి చేస్తున్నారు. అంటే మీరు అడిగినట్టు నాది నెల్లూరేనండి, మాది సొంతూరు రాపూర్ దగ్గర విలేజ్. అక్కడే మా నాన్నగారు ఉంటారు, వ్యవసాయం చేస్తారు. నేను స్కూల్ డేస్ నుంచి చదువుకునింది పెరిగిందంతా నెల్లూరు. నేను నెల్లూరు లోకల్, నెల్లూరు డిస్టిక్, నెల్లూరు వాసి. ఫ్యామిలీ టచ్ ఏమి ఉండదా అసలు ఈ రెస్టారెంట్ కి? అంటే మీరే ఉంటారు, మీరే మా ఫ్యామిలీస్, మా మదర్ రారండి, మా ఫాదర్ కూడా రారు. ఎప్పుడు సంవత్సరానికి ఒక రోజు కానీ 2 సంవత్సరాలకు ఒక రోజు కానీ కూడా రారు. వస్తే ఊరికే ఏమన్నా కర్రీ కావాలంటే తీసుకెళ్ళడం, ఏమన్నా టౌన్ లో పని మీద వస్తేనే హోటల్కి వచ్చి ఈ రోజు క్యాష్ కౌంటర్ చూసుకోవాలా లేకుంటే ఇంకో పని చూసుకోవాలని అప్పచెప్పాం. ఎందుకంటే వాళ్ళు కొంచెం విలేజెస్, వాళ్ళకి కానీ అప్పచెప్పామంటే బిజినెస్ కూడా మైనస్. అంటే వాళ్ళు ధారాళంగా చేయలేరు, అంటే ఏదో పోతుంది అనుకుంటారు. అందువల్ల ఏంటంటే బిజినెస్ చేయలేము. బిజినెస్ గానే చేయాలి. ఎగ్జాంపుల్, ఈ రోజు మీరు అడిగారు మీకు ఎప్పుడన్నా మిగిలితే ఏం చేస్తారని. మన ఇంట్లో, మన పిన్నమ్మల ఇంట్లో గానీ, మన ఇళ్లలో గానీ ఒక చట్నీయో పప్పు మిగిలింది అనుకోండి, వెంటనే ఏం చేస్తారు మనం? వెంటనే చెప్పండి మీరు. అయితే మనం పంచుకుంటాం, లేదంటే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాం. ఎంత జస్ట్ ఒక 50 to 100 grams కర్రీ మిగిలితే మనం ఏం చేస్తాం? ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాం. రేపు తిందాంలే అని. ఎప్పుడు రెస్టారెంట్ అయినా మీకంటూ కూడా ఏదైనా సరదాలు, మూవీలు, షికారులు, ట్రిప్పులు ఏమైనా ఉంటాయా? అంటే ఉండాలి. ఎప్పుడు ఒకే పని అంటే బోర్ కొట్టేస్తుంది. కానీ మనం ఏంటంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ బయటకు వెళ్ళాం అనుకోండి, బిజినెస్ డిస్టర్బ్ అయిపోతుంది. అందరు హోటల్స్ లా కాదు. నార్త్ ఇండియన్ హోటల్ ఉంది, రెస్టారెంట్ ఉంది. వీళ్ళంతా ఏంటంటే ఒక ప్రాసెస్ లో ఒక ఆర్డర్ చెప్తారు. మాది క్రియేటివిటీ. ఏ రోజుకి ఆ రోజు క్రియేట్ చేయాలి, ఏ రోజు ఎంత క్వాంటిటీ చేయాలి, ఎంత ఆర్డర్స్ చేయాలి, పైగా క్యాటరింగ్స్ ఉంటాయి, అవన్నీ చూసుకోవాలి. అంటే అంతకుముందు ఎక్కువ వెళ్ళేవాడిని, ట్రిప్స్ ఎక్కువ వెళ్ళేవాళ్ళం ఫ్రెండ్స్ తో. కానీ ఇప్పుడు తగ్గించాము, బిజినెస్ మీదే ఫోకస్ చేశాము. ఫ్యామిలీ బిజినెస్. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పటికి ఈ రోజు కూడా, ముందు మీరు పెట్టిన రోజు నుంచి ఇప్పటి వరకు నేను తోడున్నాను అనేవాళ్ళు? ఫస్ట్ లో చెప్పాను కదా, అల్లుడు ఉండేవాడు రమేష్, అబ్బాయి నాతో 5-6 years ఉండేవాళ్ళు. 2 years బ్యాక్ సెపరేట్ అయ్యి సొంతంగా చేసుకోవాలని ఊరికి వెళ్ళారు. మళ్ళీ నెల్లూరులో ఏదో పెట్టుకున్నారు సొంత. తర్వాత స్టాఫ్ కొంతమంది ఉన్నారు, ప్రదీప్ అని, రమణ అని, సూర్య అని. మామూలుగా చాలా మంది ఇప్పుడు పెద్దవాళ్ళు కానీ, ఇప్పుడు మీకు ఎప్పటి నుంచో 6 years కానీ 8 years కానీ అప్పటి నుంచి వచ్చే వాళ్ళంతా మాక్సిమం చెప్తా ఉంటారు, అప్పుడు చూసిన స్టాఫే ఇప్పటి వరకు ఉన్నారని చెప్పి. అసలు ఇంత ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళని? మేము ఎప్పుడు స్టాఫ్ ని తక్కువ చేయనండి, వాళ్ళని ఒక మా ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూసుకుంటాను. అలాగే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా, హెల్త్ ఇష్యూస్ వచ్చినా, ఏమైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఇక్కడికి ఉన్న స్టాండర్డ్ గా ఉన్నాడు అంటే వాడికి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లో నేను ఉంటాను. అది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా నేను దగ్గరుండి క్లియర్ చేసుకుంటాను. ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా, ఫ్యామిలీలో ఏం జరిగినా కానీ నేనే దగ్గర ఉంటాను. వాడికి అంటే సమస్య ఉందనుకోండి, మానేస్తాడు, లేకుంటే వేరే దగ్గర అడ్వాన్స్ కోసం ట్రై చేస్తాడు అప్పులు కట్టుకోవడానికి. అందుకే వాడికి ఆ ఇబ్బంది ఉండదు అనమాట. ఏ ప్రాబ్లం అనేది లేకుండా చూసుకుంటాను ఫస్ట్. నా అనుకుంటే, నా వాడు మా మనిషి అనుకున్నప్పుడు
ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేసి నేను ఫ్యామిలీ మెంబర్ కి ఏమైతే బెనిఫిట్స్ ఇవ్వాలో వాళ్ళకు కూడా అలాగే ఇచ్చుకుంటాను. ఓకే, అలా ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. అంటే ఉన్నారు, మేము చెప్తున్నాం. బట్ ఏంటంటే బాగా ట్రస్ట్ మీరు పలానా అని చెప్పి ఏదైనా 2-3 పేర్లు ఏదైనా చెప్పండి. సురేంద్ర అని మాస్టర్ గా చేస్తున్నాడు, రవి మా ఊరు అబ్బాయి, ప్రదీప్ మేనేజర్, క్యాటరింగ్ మేనేజర్ రమణ, బిర్యానీ మాస్టర్ మంచి మాస్టర్ రాంబాబు. తర్వాత ఇంకా ఆల్మోస్ట్ అందరూ అంటే అసలు చెప్పాలంటే అందరే చెప్పొచ్చు, చాలా పేర్లు అందరూ. ఇప్పుడు నెల్లూరులో చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. ఉరామరిగ్గా మనం అనుకున్నా కానీ ఒక 5 నుంచి 10 లోపు బాగానే జరుగుతాయి. అంటే మీకు వాళ్ళకి తేడా ఏంటి? వాళ్ళకి కొన్ని హోటల్స్ బాగా జరుగుతాయి. ఎగ్జాంపుల్ బిర్యానీ జరుగుతుంది, వాళ్ళ దగ్గర బిర్యానీ బాగా టేస్ట్ ఉంటుంది. బిర్యానీ ఇంకా ఎక్కడికి పోయినా మీరు బిర్యానీ తినొచ్చు, ఇడ్లీ టిఫిన్ తినొచ్చు, ఇంకో దగ్గర కూడా టిఫిన్ తినొచ్చు. బట్ మన దగ్గర ఏంటంటే టేస్ట్ ఉంటుంది, ఐటమ్ దొరుకుతుంది. మన దగ్గర దొరికే ఐటమ్ మీకు దొరకదు. మళ్ళీ చింత చిగురు చేప చేస్తాను నెల్లూరులో, ఎక్కడ చింత చిగురు పక్కిలు దొరకదు. చింత చిగురు రొయ్యలు చేస్తాను నెల్లూరులో, ఎక్కడ దొరకదు. చింత చిగురు కొరమైన చేస్తాను, తర్వాత చింతకాయలతో చేస్తాను. చింత చిగురు పోయి చింతకాయలు వస్తాయి, చింతకాయ చేప చేస్తాను. చింత తొక్కుతో లేత చింతకాయలతో చికెన్ చేస్తాను, చింతకాయ చేపలు చేస్తాను. తర్వాత అయిపోయింది, చింతాకు పొడి వస్తుంది, చింతాకు పొడితో మళ్ళీ చేపలు. అలా ఇవి కాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ తెప్పిస్తాను. సముద్రం చేపలు ఉంటాయి మన నెల్లూరులో, ఎక్కడైనా సముద్రం చేప దొరకద్దా? కష్టం. నాకు తెలిసి అయితే మేము తిరిగిన వాటిలో అయితే మాకు ఎక్కడా తగలేదు. మా దగ్గర సంవత్సరం మొత్తం మీద దగ్గర ఒక 30 నుంచి 40 రకాల సముద్రం చేపలు దొరుకుతాయి. ఓన్లీ సముద్రం చేపలు 30 నుండి 40 రకాలు దొరుకుతాయి. అంటే డైలీ 30-40 అమ్మవు, రోజుకి 1-2. ఈ రోజు 1-2 అమ్మితే రేపు 1, ఎల్లుండి 2. ఆ సంవత్సరం మొత్తం మీద 30-40 రకాలు చూపిస్తాం, ఒకే రోజు చూపించలేము. వంజిరము, పండుగప్ప, చందవ, నేల చందవ, మళ్ళీ దాంట్లో చైనీస్ పాంప్లెట్ అని ఉంటది. సముద్రం చేపల పండుగప్ప, పండుగురక, కోడువాయి, కోలాసు, కటకరాని, మాగ, పచ్చితాటాకు, ఇలా చాలా రకాలు చెప్పుకుంటా పోతా ఉంటే శంకరాలు, ఐల, పాలమెత్తాళ్ళు, ఇలా చెప్పుకుంటా పోతా ఉంటే చాలా రకాలు ఉన్నాయి. అసలు నిజం చెప్పాలంటే మీది ఈ ఫీల్డ్ కాదన్నారు ముందు, అంటే ఈ హోటల్ ఫీల్డ్ కి వచ్చాక పూర్తిగా ఇవన్నీ తెలుసుకున్నారా? ఫస్ట్ హోటల్ పెట్టామండి. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంది, రాయలసీమ హోటల్. రాయలసీమ హోటల్ అంటే ఏంది, సంగటి ఉండాలి, బిర్యానీ ఉండాలి, తలకాయ కూర ఉండాలి, మటన్, బోటి, పొట్ట, బ్రెయిన్ అన్ని పెట్టాం. నెల్లూరు చేపల పులుసు అంటే ఏంది, ఎవరు వచ్చినా మీ ఊర్లో ఏందిరా ఫేమస్? నేను కూడా ఇంటర్మీడియట్ లో ఒక అతను అడిగాడు 10th లో, నెల్లూరులో ఏందా ఫేమస్ అంటే చేపల కూర సార్ అన్న. చేపల కూర నాకు అందరూ అదే చెప్పారు, నేను అదే చెప్పాను. సరే చేపల కూర ఎక్కడ దొరకద్ది? సార్ పలానా దగ్గర ఉంటాయి. ఓకే సరే, నేను కూడా నెల్లూరు చేపల పులుసు అని పెట్టాను. నేను కూడా ఫేమస్, మంచి కూరలు అమ్మాలని. సరే ఈ చేపల్లో ఏమేమి ఫేమస్ అంటే, ఒక అతను ఎమ్ముతరాయ, గండి, కొరమేను, బొమ్మిడాయలు అమ్ముతారు హోటల్లో, ఇంకేం అమ్మరో అన్నారు. కొరవ ఎందుకు దొరుకుతాయా మార్కెట్లో, ఎందుకు దొరుకుతాయి అంటే చాలా రకాలు ఉంటాయి కదా అన్నాడు. అవి ఎందుకు అమ్మకూడదు? నెల్లూరులో ఫేమస్ చేపలు. ఇప్పుడు ఎగ్జాంపుల్ స్వీట్ అంగట్లో స్వీట్ ఉంటుంది, ఎన్ని స్వీట్లు ఉంటాయా? చాలా. ఒక స్వీట్ అమ్ముతాడా? స్వీట్ అంటే తీగా ఉండేది, ఏదైనా ఒక స్వీట్ తీగా నోట్లో పెట్టుకుంటే తీగా ఉంటే సరిపోద్ది కదా, రకరకాలు ఎందుకు అమ్ముతారు? అలా నేను కూడా నెల్లూరు చేపల పులుసు, మన ఊర్లో చేపల కూరలు ఫేమస్, ఎందుకు 100 రకాలు తినిపించకూడదు కస్టమర్లకు అని చెప్పి, ఈవెన్ గోదావరి పులుసు కూడా నెల్లూరుకు తెప్పించి నెల్లూరు స్టైల్లో తయారు చేసి ఇచ్చాను. 20 కిలోలు తెచ్చాను. మంచి సీజన్ లో దొరికింది నాకు, మంచి సీజన్. ఫ్లడ్స్ వచ్చాయి బాగా. మామూలుగా అయితే రోజు దొరకదు. ఆ రోజు నా అదృష్టం కొద్దీ ఒకసారి 10 కిలోలు, ఇంకోసారి 10 కిలోలు తెప్పించుకున్నాను. కారు పంపించి, మనిషిని పంపించి తెచ్చుకున్నాను. నేను హోటల్లో అమ్మాను 10 మినిట్స్ అంతే. నేను అమ్మింది, నేను కష్టపడింది 3 days, నేను అమ్మింది 10 minutes. కూర తీయడం 10 నిమిషాల్లో పార్సల్ కట్టేసి అట్లా అన్ని రకాల కూరలు. చేపల్లో నెల్లూరు చేపల పులుసు, నెల్లూరులో అన్ని రకాల చేపల కూరలు అందించాలని చెప్పి పెట్టారు. ఇప్పుడు మ్యాక్సిమం చాలా మంది మమ్మల్ని ఇన్ఫ్లుయెన్సర్స్ కొందరు ఉంటారు, వాళ్ళని అడిగేది కానీ ఇంకా మిగతా చాలా పెద్ద ఇంటర్వ్యూస్ లా వింటుంటాము. ఇప్పుడు అందరూ ఏమన్నా అడిగితే, ఇప్పుడు నెల్లూరు అనగానే నెల్లూరు చేపల పులుసు అంటారు. అసలు నెల్లూరు చేపల పులుసు అంటే ఒక చేపేనా, లేదంటే ఏ రకమైన చేప, అసలు ఏంటి అసలు? మీరు ఎప్పుడైనా ఎదుర్కొన్నారు ఇట్లాంటి? ఎదుర్కొన్నాను. బయట నుంచి కస్టమర్స్ వస్తుంటారు, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, తెలంగాణ వాళ్ళు. చెన్నై సార్ ఇక్కడ ఫేమస్ అంటే కదా అంటారు. అవునండి, రండి, వెల్కమ్ సార్, కూర్చోండి, ఏం కావాలి? నెల్లూరు చేపల పులుసు ఒక ప్లేట్ తీసుకోండి అంటారు. నేను చెప్తాను, సార్ నెల్లూరు చేపల పులుసుకి ఫేమస్, మీకు చాలా వెరైటీలు ఉంటాయి సార్ అని చెప్తాను. అయితే నెల్లూరులో మీకు బాగా కొరమేను, బొమ్మిడాయి, గండి బాగుంటాయి సార్ అంటే, వాళ్ళు పర్లేదు చిన్న అయినా తింటాను అంటే చిన్న ఇస్తాను. లేదు నాకు ముళ్ళు తక్కువ ఉండాలి అంటే సీ ఫిష్ రెఫర్ చేస్తాను. లేదు కొంచెం ముళ్ళు మీడియంగా ఉన్న చాలంటే కొరమేను రెఫర్ చేసి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తాను. దీంట్లో రెగ్యులర్ గా వచ్చే వాళ్ళైతే నాకు డిఫరెంట్ టైప్ ఫిషెస్ కావాలి అంటే వాళ్ళకి అయ్యే చెప్తాం. ఇప్పుడు అంటే లైట్ గా నేనేమో సన్నగా ఉన్నాను, మామూలుగా నేనేం తింటా అనేది నా పర్సనల్. ఇప్పుడు మీరైతే నార్మల్ గా ప్రతిదీ టేస్ట్ చేస్తారా? ఆల్మోస్ట్ అలా అన్ని తినలేము, చూస్తూ ఉంటాను.
ఓకే. ప్రతిదీ క్వాలిటీ చెక్ చేస్తాము. ప్రతిదీ నేను తినాలంటే నా వల్ల కూడా కాదు, నేను డైజెస్ట్ చేసుకోవాలి కదా. నేను 2 రోజులు రోజు 30-40 ఐటమ్స్ అమ్ముతున్నాను కదా అని చెప్పి 2 days తిన్నాను అనుకోండి, నేను పక్కనే హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి ఒక 40 రోజులు. అందువల్ల చూస్తాము, శాంపిల్స్ తీసుకొని చెక్ చేస్తా ఉంటారు మా పిల్లలు. అంటే 3-4 మెంబర్స్ గా కలిసి చేస్తాము. అంటే చూస్తాం, ఏమైనా ప్రాబ్లం వచ్చింది, కంప్లైంట్ వచ్చిందంటే వెంటనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటాను. ఓకే. ఇప్పుడు మీలాగా బొద్దుగా తయారవ్వాలంటే నేను కూడా రోజు వచ్చి రాయలసీమలో తినాలంటారా? అంటే యాక్చువల్లీ మన దగ్గర తిన్న వరకే ఫుడ్ అనేది వాస్తవంగా చెప్పాలంటే మనం అమ్మేది తింటే 50% ఐటమ్స్ తింటే లావు ఎక్కరు. ఎగ్జాంపుల్, డయాబెటీస్ పేషెంట్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ నిన్ను ఏం తినాలి అంటారు. సార్ మీరు రాగి సంగటి తినండి అని చెప్తాడు. మన దగ్గర రాగి సంగటి దొరుకుతుంది. ఇప్పుడు లైట్గా నాన్ వెజ్ కావాలంటే ఫిష్ తినండి సార్, ప్రోటీన్స్ ఉంటాయి, ఫ్యాట్ ఉండదు అంటారు. మనం నెల్లూరు చేపల పులుసు అంటే చేపలు అమ్ముతున్నాం, వాటిలో కొలెస్ట్రాల్ ఉండదు కదా, సంగటి అమ్ముతున్నాము. ప్రోటీన్ కావాలంటే మటన్, నాటుకోడి ఉంటుంది. మన దగ్గర ఒరిజినల్ చికెన్ దొరుకుతుంది, నాటుకోడి, అవన్నీ తింటారు. వాటి వల్ల కొంచెం ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్స్ తినడం వల్ల ఉంటారు. మళ్ళీ వర్కౌట్స్ కూడా చేసుకోవాలి, చేయకపోవడం వల్ల అయిపోతారు అలాగా. దీని బ్యాక్ డ్రాప్ ఏదైనా ఉందా? అంటే ఇప్పుడు మీరు ఏదైనా చూసి భయపడ్డం కానీ, ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో అంటే పలాంది వస్తుంది అంటే నేను భయపడుతున్నాను, ఈ ఇయర్ లో నాకు పలానా టైంలో అయితే జరగదు, పలానా టైంలో అయితే మామూలుగా నాన్ వెజ్ హోటల్స్ అన్ని కార్తీక మాసంలో జరగవండి. కార్తీక మాసంలో అసలు బిజినెస్ జరగవు, 25-40% డౌన్ అవుతాయి. అలాగే ఇయర్ మొత్తం మీద తీసుకుంటే ఒక 5 ఫెస్టివల్స్ ఉన్నాయి, 5 ఫెస్టివల్స్ కూడా జరగవు. 1 పెద్ద పండగ, 2 వినాయక చవితి, శ్రీరామనవమి, శివరాత్రి, కార్తీక పౌర్ణమి, ముక్కోటి, వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకంటే వీటిల్లో నాన్ వెజ్ హోటల్స్ జరగవండి. ఇప్పుడు నార్మల్ గా మేము విన్న దాని ప్రకారం అయితే మన నెల్లూరు పెద్ద మార్కెట్, అంటే ఇప్పుడు మన ఫిష్ మార్కెట్ ఏదైతే ఉందో ఆ మార్కెట్ లోకి వెళ్ళి రాయలసీమ లేదు కుమార్ అనగానే వెంటనే వాళ్ళు 10 కిలోలు 20 కిలోలు అది వాళ్ళు ఎవరా ఏంటి అనేది కూడా తెలియకుండా వాళ్ళు ముందు పెట్టేస్తారని చెప్పి విన్నా. దీని గురించి ఏం చెప్తారు? అదేం లేదండి, రెగ్యులర్ గా మన పిల్లలు వెళ్తూ ఉంటారు, వాళ్ళు నోటెడ్ ఉంటారు. అందువల్ల ఏంటంటే మనీ అడగరు అనమాట. మనీ వెళ్ళి అకౌంటెంట్ వెళ్ళి కడతారు 2-3 days కి వెళ్ళి. మేము 10 years నుంచి బిజినెస్ చేస్తున్నాం, 8-9 years అని చెప్పాను కదా. ఆ రోజు నుంచి స్టిల్ ఇప్పటి వరకు ఎవరికి మేమేమి బ్యాలెన్స్లు పెట్టి ఎవరికి అమౌంట్ ఆపేసి చేయలేదు కాబట్టి ఆ గౌరవం అలాగే ఉండిపోయింది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు రెగ్యులర్ గా ఎక్కువ కొంటారు. యాక్చువల్లీ నిజం అంటే చికెన్ మటన్ బిజినెస్ చేస్తారు హోటల్స్ వాళ్ళు, ఫిష్ బిజినెస్ చేయరు. ఎందుకు చేయరు అంటే రిస్క్. చికెన్ 50 కిలోలు కావాలంటే ఫోన్ చేస్తే తెస్తాడు, మటన్ 50 కిలోలు అంటే తెస్తాడు, ఫిష్ 2 కిలోలు కావాలన్నా నువ్వే పోవాలి అడిగి. ఇప్పుడు చికెన్ ఎక్కడికి వెళ్ళారు అనుకోండి స్వామి మీరు, అంటే మాలు తీసాక నా 2 kgs చికెన్ అనగానే 2 minutes లో ఇస్తాడు. ఒక 4 కిలోలు చేప కావాలంటే ఏం చేయాలి మీరు? అక్కడికి వెళ్ళి తీసుకొని అదంతా పెద్ద వర్క్ తర్వాత క్లీనింగ్ అదంతా ప్రాసెస్. అలాగే ఎవరు హోటల్స్ వాళ్ళు ఎక్కువ శాతం మంది చేపల జోలికి పోరు. మేమేంటంటే రిస్క్ చేస్తాము. మా మనుషులు అక్కడే తిరుగుతుంటారు, ఇప్పుడు ఫ్రెష్ గా వచ్చినట్టు అన్ని తీసుకుంటారు, మళ్ళీ అక్కడే డ్రెస్సింగ్ చేపించేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే డ్రెస్సింగ్ అక్కడ లేట్ అవుతుందని మేమేం చేసామంటే ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్, చేపల్ని చెరువుల నుంచి డైరెక్ట్ గా వలలేసే వాళ్ళ దగ్గర నుంచి బొమ్మిడాయలు, కొరమేన, ఇసిక పొరులు, మట్ట గుడుసులు, అన్ని రకాలు కాదు, సముద్రం చేపలు, అనికేపల్లి నుంచి బొమ్మిడాయలు, శంకరాలు అనికేపల్లి నుంచి బొమ్మిడాయలు, కొరమేన తెచ్చుకుంటాము. తమిళపట్నం అని ఉంటుంది, ఆ ఊరు నుంచి ఏరు ఉంది, అక్కడ ఎండ్రకాయలు, మొయ్యి చేపలు, పండుగ చేప దొరుకుతుంది. ఇక్కడ మైపాడు నుంచి వంజిరాలు ఒక అతను తెచ్చిస్తాడు, ఇంకొక అతను ఏంటంటే సంగం నుంచి తెచ్చిస్తాడు, నెల్లూరు చెరువు నుంచి కొన్ని తెచ్చిస్తాడు. అన్ని తెచ్చుకొని మన హోటల్లోనే డ్రెస్సింగ్ చేయించుకుంటాం ఫ్రెష్ గా. కొన్ని వరకు మార్కెట్ లో కొంటాం. ఓకే. పెద్దవి ఫిషెస్ కి వీటికి మాత్రమే పెద్ద నెట్వర్క్ ఉంది అయితే మీకు? అంటే కొంచెం ఎక్కువ కాంటాక్ట్స్ ఉన్నాయి. అంటే నెల్లూరే కాకుండా బయట నుంచి తెప్పించేది ఏదైనా ఉందా? అంటే పలానా తెప్పిస్తాం. చెన్నై నుంచి తెప్పించేవాళ్ళు సీజన్ లో, చెన్నై నుంచి చాలా రకాలు తెప్పించారు. ఇప్పటికీ నా ఇక్కడ పిక్స్ ఉన్నాయి, అవన్నీ వీడియోస్ కూడా ఉన్నాయి. చాలా రకాలు. చెన్నై మార్కెట్ అనేది చాలా పెద్దది. ఓకే. చెన్నై మార్కెట్ లో సీ ఫిష్ ఎక్కువ దొరుకుతుంది. మన ఆంధ్రాలో కూడా కాకినాడ, వైజాగ్ లో దొరుకుతుంది, మనకి నెల్లూరులో దొరకదు. మనకి నెల్లూరు చెన్నై దగ్గర. చెన్నైలో నైట్ ఫోన్ చేస్తే మార్నింగ్ పంపించేవాళ్ళు.
ఒక 3-4 వెరైటీస్ తెప్పించేవాడిని. చాలా బాగుంటాయి అయితే టేస్ట్. మీ గురించి కనుక్కునే టైంలో మా టీము మన చేపల మార్కెట్కి వెళ్ళి చాలా కనుక్కున్నారు మీ గురించి. ఇట్లా పలానా అని చెప్తే కుమార్ గారు పలానా ఆ చేపలు మాత్రమే కావాలి అంటారు, పలాని ఇస్తేనే తీసుకుంటాం అంటారు, లేదంటే వద్దు అంటారు. అసలు ఈ స్ట్రాటజీ ఏంటి అసలు? అంటే మీరు ఇందాక అడిగారు క్వశ్చన్ నన్ను, మీరు కస్టమర్లే ఎందుకు ప్రమోట్ చేస్తారని. కస్టమర్లే ఎందుకు ప్రమోట్ చేస్తారని చెప్పాను. ఇప్పుడు నేను ఒక అతని దగ్గరికి వెళ్ళి చేపలు కావాలని అడుగుతాను. అతను 400-500 కేజీ చెప్తాడు. అయ్యా కొరమేన అంటే లైవ్ బతికే ఉండాలి, బ్రతికిన తర్వాత చచ్చిపోతే హాఫ్ రేటు కూడా అమ్మదు. ఒక 10 కిలోలు కొరమేన 4,000 అనుకోండి, 10 కిలోలు కొరమేన చచ్చిపోయినాయి అనుకోండి 1,800-2,000కి ఇస్తారు. సరే నేను దిగజారిపోయాను, ఈరోజు మిగులుతుంది మనకు 2,000-3,000 మిగులుతుంది అనుకోండి, నేను కొన్నాను అనుకోండి, తీసుకెళ్తే ఎగ్జాంపుల్ తీసుకెళ్ళి కర్రీ చేస్తా. ఆ చేపల ఆయన్ని ఒక ఫ్రెండ్ అడుగుతారు, రోజు నువ్వు చేపలు అమ్ముతావు కదా, ఏడ బాగుంటుంది చేపల కూర అని. పలాంది ఇక్కడ బాగుంటుంది అంటారు. నా పేరు చెప్పడు. ఎందుకు చెప్పడు? అతనేం చెప్తాడు, ఎవడు ఇందాక చచ్చిపోయినట్టు కొన్నాడు రా, వాడి దగ్గర పోగా అని చెప్తాడు. అతను ఇంకొక అతను వింటాడు. ఇంకొక అతను ఏం చేస్తాడు, ఇంకొక అతను ఏం చెప్తాడు. ఇంకొక అతను చిరంజీవి సినిమా టైప్ ఒకరు ముగ్గురు చెప్పి ముగ్గురు చెప్పుకుంటా పోతా ఉంటారు. అప్పుడు నాకు బిజినెస్ వస్తుందా, ఎవరైనా నా దగ్గర తింటారా? అదే నేను నాణ్యమైంది, బ్రతికింది, లైఫ్ ఫ్రెష్గా ఉండేది, ధైర్యంగా నేను డబ్బులు ఇస్తున్నాను, నాకు ఇదే కావాలని నేను కొంటాను. అతను తినాలన్నా నా దగ్గరికి రావాలి. ఎందుకంటే అతనికి తెలుస్తుంది, నాణ్యమైన వస్తువులు కొంటున్నారు వీళ్ళు, బాగున్నాయి, నేను అమ్మిన వస్తువులే అని అతను బంధువుకి ఫ్రెండ్స్కి అలా చెప్తూ పోతే 1 by 1 మార్కెట్లో పెరుగుతూ పోతుంటుంది. అంటే చిరంజీవి గారిని బాగా ఫాలో అవుతున్నారు అయితే. ఇంతకీ ఇప్పుడు ఫుడ్ డిపార్ట్మెంట్ నుండి 5 స్టార్ రేటింగ్ వచ్చింది, మీకు 5 స్టార్ మార్క్ కూడా ఇచ్చారు. ఏముంది? ఇయర్ 5 స్టార్ ఇచ్చారు. లాస్ట్ ఇయర్ మా హోటల్ చిన్నదని చెప్పి అన్ని చెక్ చేసి 4 స్టార్ ఇచ్చారు ఫస్ట్ టైం. ఎందురా మాకు 4 స్టార్ ఇచ్చారు, ఎలాగైనా మేము 5 స్టార్ తెచ్చుకోవాలని, ఇంకా బాగా మెయింటైన్ చేయాలని చెప్పి మళ్ళీ వచ్చారు. మళ్ళీ చూసి 5 స్టార్ ఇచ్చారు. 5 స్టార్ రేటింగ్ ఇవ్వాలంటే చూడగానే ఇవ్వరండి, ఒక నామ్స్ ఉంటాయి, ఆడిట్ చేస్తారు. 40+ నామ్స్ ఉంటాయి, ప్రతిదీ చెక్ చేస్తారు. బాత్రూమ్ క్లీన్గా ఉందా, బేషన్స్ క్లీన్గా ఉన్నారా, మాస్టర్లు గోల్ కట్ చేసుకుంటున్నారా, కిచెన్ నీట్గా ఉందా, వెజ్ కటింగ్ సపరేటు, ఫిష్ కటింగ్ సపరేటు, ఐటమ్స్ ఎలా ఉన్నాయి, ఎటువంటి ఐటమ్స్ వాడుతున్నారు, ఎటువంటి ఆయిల్స్ వాడుతున్నారు, ఆయిల్ టెంపరేచర్స్ చూస్తారు. మనము వాడే మెటీరియల్ ఎక్కడ పెడుతున్నాము, ఎక్కడ కుకింగ్ చేస్తున్నాము, ఆ ప్లేసెస్ కూడా చూస్తారు. అన్నీ చూశాక నాకు సెకండ్ టైం 5 స్టార్ ఇచ్చారు. ఫస్ట్ టైం 4 స్టార్ ఇచ్చారు. మీరు అనొచ్చు, మీరు 5 స్టార్ చాలా మంది రాయలసీమలో 5 స్టార్ డబ్బులు పెట్టి తెచ్చుకున్నారు, 4 స్టార్ వచ్చినప్పుడు ఎందుకు తెచ్చుకోలేదు? నేను 5 స్టార్ ఫస్ట్ రాశాను, ఎగ్జామ్ 4 వచ్చింది, మళ్ళీ రాశాను 5 వచ్చింది. ఎందుకంటే నేను కలర్ కలపను, మెటీరియల్ ఫస్ట్ క్వాలిటీ వాడతాను. ఓకే. రీసెంట్ గా ఒక ఫ్రెండ్ ఉన్నాడు, మార్కెట్ లో షాప్కి వెళ్ళాను. షాప్కి వెళ్తే ఎండుమిర్చి కావాలన్నా అన్న 170 రూపీస్ అన్నాడు. అన్నా బయట 150 చెప్పారన్నా అన్నా. లేదు కుమార్ రేట్ పెరిగింది అన్నాడు. అన్న అదే క్వాలిటీ అన్నా, సేమ్ నీది కూడా ఉంది, వాడు 150 చెప్తే 150 చెప్పావు అన్నా. అంటే సరే 150కి ఇస్తానే కుమార్ అన్నాడు. ఇది కాకుండా కుమార్ 130కి 120కి ఉన్నాయి కదా, హోటల్కే కదా ఇవ్వచ్చు కదా అన్నాడు. అంటే అతను ఏం ఉద్దేశం, హోటల్కైతే 120 వేసింది, ఇంటికైతే 150 ఎత్తుకెళ్ళండి అన్నాడు. నేను చెప్పాను, నేను వాడనన్నా, 170 270 పోయినా ఇదే కొంటా, హోటల్కి వచ్చే వాళ్ళు కూడా తినేవాళ్ళేనన్నా అని చెప్పారు. అతను దానికి ఫిదా అయిపోయి 100 మందికి చెప్పుంటాడు, రాయలసీమలో తక్కువ క్వాలిటీ ఇచ్చిన తీసుకోర్రా, నేను 130 తీసుకోమంటే నేను హోటల్కి వేసేదే కదండి, ఒప్పుకోలేదు అతను, 170 కావాలన్నా. మీకు పబ్లిసిటీ మాత్రం మీ కస్టమర్స్, మీ ఎవరైతే మేము చేసే పనే మనకి పబ్లిసిటీ పెట్టారు. ఇప్పుడు నేను చెప్పాను కదా, నేను కొనుక్కుంటా, ఒక హోటల్ పెట్టాలంటే కొన్ని 100 మంది దగ్గర ప్రొవిజన్స్ కొనాలి, మెటీరియల్ కొనాలి, అన్ని క్వాలిటీ కొంటున్నాం కాబట్టి వాళ్ళే పబ్లిసిటీ చేస్తున్నారు. మేము పలానా వాళ్ళకి మంచి క్వాలిటీ అమ్ముతున్నామని. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక షాప్కి వెళ్దాం అనుకోండి, చీర అమ్ముతుంది సార్, మా దగ్గర పలానా ఎమ్మెల్యే గారు కొంటారు చీరలు, ఇక్కడే కొంటారని వాళ్ళు చెప్పుకుంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర క్వాలిటీ బాగుంటుంది కాబట్టి వాళ్ళు కొంటారు. మేము ఎమ్మెల్యే గారికి కూడా అమ్ముతాము, అలాగా మేము రాయలసీమ వాళ్ళకి ఫ్రెష్ మెటీరియల్ మేమే అమ్ముతామని వాళ్ళు చెప్పుకుంటారు. ఓకే. ఇప్పుడు స్విగ్గీ జొమాటో మీద బాగా బిజినెస్ ఉంటుంది, అంటే మీకు నార్మల్ గా ఉండే బిజినెస్ ఎలా ఉంటుందో ఇది కూడా సగం తీసుకొస్తుంది అని చెప్పి బాగా టాక్. దీని గురించి భలే అడిగారండి. స్విగ్గీ జొమాటో మీద అడికి వచ్చి రైడర్స్ కవర్స్ ఎత్తుకెళ్ళి ప్యాకింగ్ ఎత్తుకెళ్తా అంటే చూసేవాళ్ళు ఏదో మేమేదో తినేస్తున్నాం అనుకుంటారు.
వాస్తవం చెప్పాలంటే ఇది అందరికీ తెలియాలి ఈ విషయం, ప్రతి ఒక్కరికి తెలియాలి ఈ విషయము. స్విగ్గీ జొమాటోలో మీరు చెల్లించే ప్రతి రూపాయి, ప్రతి 100 రూపాయల పైన 30 రూపాయలు వాళ్ళు కట్ చేసుకొని మాకు ఇస్తారు. ఎగ్జాంపుల్ 200, మళ్ళీ ఇది కాకుండా ప్రోమోలు అదనం, అది కూడా మాకు సగం వాళ్ళకి సగం, మా దగ్గర సగం తీసేసుకుంటారు, వాళ్ళు సగం పెడతారు. ఇవి కాకుండా మీ దగ్గర రైడర్ ఛార్జెస్ అని, జిఎస్టీ అని, ప్యాకింగ్ ఛార్జెస్ అని అన్ని మీ దగ్గర తీసుకుంటారు. మా దగ్గర వచ్చేది ఏముండదు. ఒక ఎగ్జాంపుల్ చెప్పనా, ఇప్పుడు ఒక బ్రదర్ మా దగ్గర ఒక బిర్యానీ ఆర్డర్ పెట్టాడు. నా దగ్గర 280 రూపీస్. నా దగ్గర కంపెనీ వాడు వచ్చి, సార్ మనము ప్రోమో పెట్టాలి, ప్రోమో లేకపోతే ఎవరు మీది చూడరు, ప్రోమో పెడదాం అంటాడు. ప్రోమో సరేలే అంటాం. ఎంత అంటే మీ షేర్ అంతా, మా షేర్ ఇంత అంటాం. ఆ 280లో ప్రోమో నాకు షేర్ పోగా 280 మీరు ఆర్డర్ పెడతారు, మీకు జిఎస్టీ పడుద్ది 5%. ఎంత? 14 రూపీస్. 14 రూపీస్ పడుద్ది. 294. రైడర్ ఛార్జ్ ఒక 10-15 వేస్తాడు. ఎంత? 294 ఒక 3-4 అయిపోయింది. 3 ప్లస్ అయిపోయింది. ప్యాకింగ్ ఛార్జ్ అని ఒక 5 రూపాయలు, అసలు 300 ప్లస్ అయిపోయింది. నాకు 280నే తీసుకుంటాడు. 280లో నా ప్రోమో కట్ చేస్తాడు, 75 రూపీస్ అనుకోండి. మీకు 310 పెడితే మీకు 120 రూపీస్ తగ్గి మీకు ఎంతకు వస్తుంది? 180కి 185కి వస్తుంది. మళ్ళీ మీ అకౌంట్ వేరే, మళ్ళీ మా అకౌంట్ వేరే. మాకు 280లో 75 రూపీస్ కట్ చేస్తాడు. ఎంత వచ్చింది? 205. నేను హోటల్లో అమ్మితే ఎంత వస్తుంది? 210. నేను మీకేమనుకుంటారు, అబ్బా రాయలసీమ హోటల్ 280 అమ్ముతున్నారు, హోటల్లో 210 అమ్ముతున్నారు అన్నాను. సరే, 280లో 75 రూపీస్ కట్ అయిందా? 205 వచ్చిందా? ఇప్పుడు ఇది బాగా వినండి. ఆ 205 రూపాయల్లో వాడు 30 రూపాయలు తీసుకుంటాడు 100కి, మిగిలిన నా చేతికి వచ్చేది 142 రూపాయలు. 210 పెట్టి హోటల్లో బిర్యానీ అమ్మితే ఒక 50 రూపాయలు మిగిలింది అనుకున్నాం రాగా, లేదా ఒక 40-50 మిగిలింది అనుకున్నాం. ఇప్పుడు 210లో 70 రూపాయలు అంటే 20 రూపాయలు నా చేతి డబ్బులు పడ్డాయి. ఏం చేయలేం. కంపెనీస్ 2 కంపెనీస్ వచ్చాయి త్రూఅవుట్ ఇండియాలో, వాళ్ళు తప్ప ఎవరు లీడ్ చేయట్లా, ఇంకోరు రాని లేకున్నారు, ఇంకోరు ఎదగని లేకున్నారు, మోనోపాల్ అయిపోయారు, వాళ్ళు శాసిస్తున్నారు. ఇది కొంచెం గవర్నమెంట్ దృష్టి పెట్టి, వ్యాపారస్తులు వీళ్ళ వల్ల నష్టపోతున్నారు, కొన్ని వేల కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి. వ్యాపారస్తులు వీళ్ళు వ్యాపారం చేయకపోతే రైడర్స్ బతకలేరు. రైడర్స్ బతకాలన్నా మేము హోటల్లో ఉండాలా, ఈ కంపెనీ బతకాలన్నా మేమే హోటల్లో ఉండాలి. మేము వ్యాపారస్తులు నష్టపోయి రైడర్స్ కి కొంత ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నాము, కానీ మొత్తం ప్రాఫిట్ ఎవరు తింటున్నారు? ఏదైతే కంపెనీస్ ఉన్నాయా, ఒకే కంపెనీ. 2 కంపెనీస్ కొన్ని వేల మందిని ఇబ్బంది పెట్టి 2 కంపెనీస్ తింటుంది. సరే, ఒక 1000 రూపాయలు ఆర్డర్ పెట్టారు అనుకోండి, సరే ఒక 300 ఆర్డర్ పెట్టారు. 300లో 30 వాళ్ళకి రైడర్స్ ఛార్జెస్ కావాలా, 30 90 రూపీస్ కట్ చేసుకున్నారు. సరే, రైడర్స్కి ఒక 50 రూపాయలు ఇచ్చాడు, కంపెనీ ఒక సిస్టమ్కి మేనేజ్మెంట్కి ఒక 20 రూపాయలు తిన్నారు అనుకోండి. సరే, 1500 ఆర్డర్ పెట్టారు అనుకోండి, 450 తీసుకున్నారు. ఇప్పుడు 1500 ఆర్డర్కి, బిగ్ ఆర్డర్కి ఒక 300 ఆర్డర్కి అయినా రైడర్కి 20 రూపాయలు 30 రూపాయలు ఇస్తారు ఒక డెలివరీకి. 3000 ఆర్డర్ తీసుకోపోయినా 50 రూపీస్ ఇస్తారు. అప్పుడు కంపెనీకి ఎంత వస్తుంది? 900 మార్జిన్ వస్తుంది. ఇప్పుడు ఉన్నదంతా కంపెనీ పడుతుంటే మాకేం మిగులుతుందండి మీరు చెప్పండి. ఇప్పుడు మీరు అడిగారు జొమాటో స్విగ్గీ వల్ల మీకు బాగా మిగులుతుంది సార్, ఏదో మైల్ స్టోర్ ఇచ్చారు, 50,000 ఆర్డర్లు చేశారంటే 50,000 ఆర్డర్లు చేసి నాకు ఎక్కువ నష్టపోయింది. ఎన్ని ఎక్కువ చేస్తే అంత నష్టపోతున్నారు. ఇప్పుడు కస్టమర్ వదులుకోలేము. ఇప్పుడు కస్టమర్ మేము స్విగ్గీ జొమాటో ఆఫ్ చేయాలనుకుంటాం. ఆఫ్ చేస్తే ఏమవుతుందంటే కస్టమర్ ఇంటి దగ్గర నుంచి రావట్లే, అలవాటు పడిపోయాడు. ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి రావట్లే, ఇంటి దగ్గర నుంచి రాకుండా ఏదో ఒక ప్లాట్ఫామ్లో ఫుడ్, ఏదో ఒక ప్లాట్ఫామ్లో ఆర్డర్ పెట్టుకుని తినాలనుకుంటాడు. ఇప్పుడు నేను ఆఫ్ చేస్తే నా కస్టమర్ డైవర్ట్, కనీసం రొటేషన్ జరిగితే చాలా అన్నట్టే బిజినెస్ చేస్తున్నావు తప్ప దీని మీద అయితే ఏ ప్రాఫిట్ లేదంటారు. వస్తువులు చెప్పాలంటే హోటల్ వాళ్ళకి ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, ఒక ఫోను, ఒక వస్తువు, ఒక ప్రోడక్ట్ ఉంది, ఒక ప్రోడక్ట్ని 500 కొంటాడు షాప్ వాడు, ఒక 10 రూపీస్ ఒక 50 రూపీస్ మార్జిన్ పెట్టుకొని అమ్ముతాడు 550కి. ఓకే, అలాగే ఏ బిజినెస్ చేసేవాడైనా ఒక ప్రోడక్ట్ ఒక రేటుకి కొనుక్కొని దాన్ని ఒక 10 రూపీస్ మార్జిన్ చూసుకొని అమ్ముకుంటాడు. హోటల్ వాళ్ళ పరిస్థితి అలా కాదు. మేము మీల్స్ 100 అంటే 100 అమ్మాలా, 30 రూపాయలు ఎరగట్లు ఉన్న కొనాలా, 200 ఎరగట్లు ఉన్న కొనాలా, 20 రూపాయలు తెల్లగడ్డలు ఉన్న కొనాలా. ఈరోజు 320 రూపాయలు, 320 రూపాయలు తెల్లగడ్డ, 320 రూపాయలు మీకు ఎంతకి పెట్టాలి? అదే ప్రైస్. ఇప్పుడు టమాటాలు నేను షాప్కి వెళ్ళారు, మీరు 20 రూపాయలు కొన్నారు, ఈరోజు 100 అంటే కొంటారా?
కొనాలి. సరే నేను ఈరోజు 100 మీల్స్ అన్ని పెరిగాయని చెప్పి రేపు 300 అంటే తింటారా ఎవరన్నా? తిను. ఒక్కడన్నా తింటాడా? నేను వండింది ఏం చేసుకోవాలి, ఏడ పోసుకోవాలి, అక్కడే పోసుకోవాలి. హోటల్ వాళ్ళకి పెద్ద మార్జిన్ ఉంటుందండి, ఇప్పుడు రొటేషన్ లో వస్తుంది అంతే, కానీ డైలీ సేల్ మీద ఎంత మిగులుతుందని ఖచ్చితంగా చెప్పలేము. ప్రజెంట్ చాలా రంగాలు, చాలా మంది బిజినెస్ రంగాల్లోకి రావాలనుకుంటున్నారు. దాంట్లో మెయిన్ ఏంటంటే ఈ ఫుడ్ బిజినెస్ కి స్టార్ట్ చేయాలని చెప్పి చాలా మంది స్టూడెంట్స్ నుండి పెద్దవాళ్ళ వరకు ఇప్పుడు ఆలోచిస్తా ఉన్నారు. మీరేం చెప్పగలుగుతారు వాళ్ళకి? అంటే ఫుడ్ బిజినెస్ చాలా రకాలుగా ఉంది, అంటే డిఫరెంట్ ఫుడ్ బిజినెస్ ఉన్నాయి. కానీ మా లాంటి హోటల్లోకి వచ్చేటప్పుడు మేము చెప్పే బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే, చాలా మంది యంగ్స్టర్స్ ఈ సాఫ్ట్వేర్లు హోటల్ పెట్టేయాలి, విపరీతంగా జరిగిపోతుంది. మాదాపూర్లో హోటలే లేదు. ప్రతి ఒక్కరు ఏంటంటే ఇక్కడ మంచి హోటలే లేదు, మనం మంచి హోటల్ పెట్టాలి అని అంటారు. 30-40 years నుంచి బిజినెస్ చేస్తున్నవాడు మంచి హోటల్ కానప్పుడు నువ్వు కొత్తగా వచ్చి మంచి హోటల్ ఎలా పెట్టగలుగుతావు? ఫస్ట్ పాయింట్. 2, ఇద్దరు ముగ్గురు కలిసి పెడతామంటారు. హోటల్ ఫీల్డ్లో ఇద్దరు ముగ్గురు కలిసి పార్ట్నర్షిప్ చేసిన ఫారంలో ఏది స్టాండర్డ్గా నిలబడం. నీకు స్తోమత ఎంతవరకు ఉందో అంతవరకు ఒక్కడవే ఓనర్గా ఉండి పెట్టుకోండి ఫస్ట్. సెకండ్ వన్, మనము 50 lakhs 30 lakhs 50 lakhs 1 crore పెట్టి హోటల్ పెట్టాలనుకుంటాం. సరే పెడతాం. తర్వాత హోటల్ పెట్టి ఓపెన్ చేసి రిబన్ కట్ చేసాం, ఎమ్మెల్యే గారు వచ్చారు, ఎంపీ గారు వచ్చారు, లేకుంటే హోటల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వచ్చాడు, సరౌండింగ్స్ విఐపీస్ వచ్చారు, అయిపోయింది. నెక్స్ట్ బిజినెస్ రన్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ కావాలి. హోటల్ పెట్టడానికి ఇన్వెస్ట్మెంట్ కాదు, హోటల్ రన్ చేయాలంటే ఇంకొక 30% ఇన్వెస్ట్మెంట్ ఎత్తి పెట్టుకోవాలి. మనం ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇంటీరియర్స్ ఎక్స్టీరియర్స్ మీద పెడతామో అంత ఇన్వెస్ట్మెంట్ లో కొంచెం భాగమైన స్టాఫ్ మీద పెట్టాలి. మంచి చెఫ్ లేదనుకోండి మనం తినలేం. ఎగ్జాంపుల్, మీరు నా రిలేటివ్ భోజనానికి రా అంటాము, ఇంటికో లేకుంటే హోటల్కో. ఒకసారి మీరు వచ్చి తిన్నారు, కడుపులో తిప్పిందిరా బాబు, నచ్చలేదు అన్నాడు. రెండోసారి నేను పిలిచి ఫ్రీగా పెడతానన్నా రారు. ఎందుకు రారు? రెండు బాగోతురా. అవునా కదా? ఇప్పుడు ఎగ్జాంపుల్, ఫ్రీగా పెట్టినా కానీ మీ శరీరం అంగీకరించదు, అది కడుపులోకి వెళ్ళేది కదా, తీసుకోదు. నాన్ వెజ్ తినాలంటే రాయలసీమ అంటున్నారు. అదే విధంగా మీరు అంత హైప్ కూడా చేశారు, టేస్ట్ కానీ ప్రతి దాంట్లో అంత జాగ్రత్త పడతా చేశారు. ఇప్పటికిప్పుడు అంత హై రేంజ్ లో ఉంది, ఇప్పటికిప్పుడు వెజ్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి అసలు? అంటే వెజ్ అనేది మన దగ్గర తినడానికి ఉందండి. వెజ్ మీల్స్ ఉంటుంది, వెజ్ మీల్స్ ప్లస్ నాన్ వెజ్ ఐటమ్స్ తినేవాళ్ళు, వైట్ రైస్ కర్రీస్ అనేవి ఉంటాయి. కానీ పార్సల్ సెక్షన్ లేదు, అది ప్యాకింగ్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉండి చేయలేకపోయాను. ఈ మధ్య ఏంటంటే కొంచెం ప్లేస్ సెట్ చేసుకొని స్టాఫ్ సెట్ చేసుకొని స్టార్ట్ చేశాను. ఎందుకంటే మా దగ్గర తిన్న వాళ్ళు పార్సల్ అడిగేవాళ్ళు. సార్ ఇప్పుడు ఎగ్జాంపుల్, మా దగ్గరకు వస్తారు, 2 చేపల కూర ఇవ్వు, 2 మటన్ కర్రీ ఇవ్వు, 2 తలకాయ కూర ఇవ్వు అంటారు. దాంతోపాటు రైస్ కదా, ఆ రైస్ నా దగ్గర లేదు. మేమేమనేవాళ్ళం, పక్కన ఉంటాయి సార్, పక్క హోటల్కి వెళ్ళి తీసుకోండి అనేవాళ్ళం. ఒక అతను చాలాసార్లు అన్నాడు నాతో, ఏందో మీ దగ్గర కర్రీస్ తీసుకొని పక్క హోటల్కి రైస్ ఏంది, రైస్ పెట్టలేరా మీరు, మీ దగ్గర ఎంత టేస్ట్ బాగుంటుంది, మీరు ఎందుకు పెట్టకూడదు అన్నాడు. సరే అని చెప్పి వెంటనే మా టీం అందరిని పిలిచి ఆలోచించి వెంటనే తక్కువ టైంలో ఆలోచించి వెంటనే స్టార్ట్ చేశాము. ఆ కస్టమర్ని కూడా పిలిచాము ఆ రోజు. సరే ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం, చూశారు, భోజనం చేశాడు. ఈ రోజు నుంచి స్టిల్ మేము పెట్టిన రోజు నుంచి ఒక 10 to 15 members మా దగ్గర తప్ప ఎక్కడ తింటారు. ఎందుకంటే మేము అన్ని రకాల క్వాలిటీ ఇస్తాం. ఒకసారి ఈ రోజు ఒక కర్రీ ఇస్తే రేపు ఒక డిఫరెంట్ కర్రీ ఇస్తాము. టేస్ట్ ఒకేలాగా ఉంటుంది, మారదు. మా దగ్గర చెఫ్స్ కూడా ఊరికే మార్చుకోము, స్టాండర్డ్ గానే ఉంటారు. వాళ్ళు రాకపోతే వాళ్ళలాగా చేసేటట్టే తయారు చేస్తారు, కానీ ఈ రోజు ఒకలాగా రేపు ఒకలాగా చేయం. ఇప్పుడు ఇంకోటి ఉంది, ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మేము ఇప్పుడు ఏదన్నా తినాలి అని చెప్పి బయటికి వెళ్ళామంటే తప్పకుండా 2, 3 లేదా 4 వెళ్తాము. 4 వెళ్ళినప్పుడు ఇప్పుడు నేను ఫామ్ మాల్లో ఉన్నాను, ఇప్పుడు నేను వెజ్ తినలేను. వెజ్ కూడా ఉంది మీ దగ్గర, బట్ ఏంటంటే నాన్ వెజ్ వడ్డిస్తున్నారు కదా అని చెప్పి నేను అక్కడ తిన్ను. అట్లా ఇప్పుడు నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఉంటారు. ఇప్పుడు మీ దగ్గర వెజ్ నాన్ వెజ్ సపరేటెడ్ గా వండుతారా, లేదంటే ఒకే దాంట్లో చేస్తారా? మన దగ్గర కిచెన్స్ సపరేట్, కంప్లీట్ వెజ్ మాస్టర్ సపరేట్, వెజ్ అసిస్టెంట్ సపరేట్, వెజ్ మిక్సీలు, దబర్లు, గ్యాస్ స్టవ్లు అన్ని సపరేట్. అవి అక్కడ అయిపోయిన తర్వాత వెంటనే దాన్ని హాట్ బాక్స్ లో లోడ్ చేస్తాం, ప్యాకింగ్ సపరేట్ గా చేస్తాం. నాన్ వెజ్ సపరేట్ కిచెన్ ఉంటుంది, ఫిష్ కర్రీకి సపరేట్ ఉంటుంది, బిర్యానీ సపరేట్ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఈ వెజ్ నాన్ వెజ్ అనేది టచ్ కావు. ఓకే, ఈ వెజ్ కూడా మెయిన్ ఏంటంటే నాన్ వెజ్ ఆయిల్ వెజ్ లో వాడం, నాన్ వెజ్ ఐటమ్స్ వెజ్ ఐటమ్స్ ఎక్కడ టచ్ కావు. ఎక్కడైనా టచ్ అయ్యేది ఏంటంటే దీంట్లో వడేసి దాంట్లో చికెన్ వేస్తారా అంటే మేము
దీంట్లో వడేసిన ఆయిల్ వడియాలు అలాగే వేస్తాం, చికెన్ వేసిన దాంట్లో చికెన్ వేస్తాం. ఇప్పుడు నాన్ వెజ్ ఎంత టేస్ట్ ఉందో ఈ రోజు వెజ్ కూడా అంతమంది పరిగిస్తున్నారు మీ హోటల్ కి. దీన్ని ఎలా కాంబినేషన్ ఎట్లా సెట్ చేశారు అసలు? నాన్ వెజ్ అంటే మీకు బాగా ఐడియా ఉంది, అన్ని చూసాము చేసాము అన్నారు. అంటే మేము ఫస్ట్ నుంచి వెజ్ ఇచ్చేవాళ్ళం. మా దగ్గర ఫస్ట్ మనం హోటల్ పెట్టిన కొత్తల్లో మా దగ్గర ఫేమస్ రసం వేసుకొని అన్నం తినేసి మజ్జిగ తాగి చట్నీ మా మాస్టర్ చట్నీ బాగా చేసేవాడు, సురేష్ మాస్టర్. చట్నీ, రసం, నాన్ వెజ్ ఐటమ్, మజ్జిగ ఇచ్చేవాళ్ళం. అప్పుడు అన్ని కొన్ని సాంబార్ అన్ని మా దగ్గర ఉంటాయి, కానీ అమ్మేవాళ్ళం కాదు. కానీ అందుకని మేము ఇప్పుడు పార్సల్ ప్యాకింగ్ సెక్షన్ ఇస్తున్నాం. ఓకే, అన్ని రకాల వెజ్ ఐటమ్స్ ఇస్తున్నాం. చాలా దగ్గర రసం చిక్కదు అసలు. మీ దగ్గరికి అంటే నాన్ వెజ్ తినేటప్పుడు రసం ఉండాలని చెప్పి చాలా మంది ఫీల్ అవుతుంటారు. ఆ విధంగా వచ్చి మాట్లాడిన వాళ్ళు, అడిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? అడుగుతారు. ఎందుకు అడుగుతారంటే మనం హోటల్ పెట్టినప్పటి నుంచి ఒక హాఫ్ ఐటమ్ తీసుకున్న రసం ప్యాకెట్ ఇస్తాం. రసం ప్యాకెట్ కూడా ఒక మనిషికి సఫిషియెంట్ గా సరిపోయేటట్టు ఇస్తాం. ఎప్పుడన్నా మేము ఇయడం మర్చిపోతే కస్టమర్ గట్టిగా అడుగుతాడు, రసం తీసుకురండి అని. సరే అయిపోయింది సార్ అన్నా కానీ ఒప్పుకోడు. నాకు రసం కావాలా, మీ రసం కోసం వచ్చాను, మీ దగ్గర రసం చాలా బాగుంటది, రసం చికెన్ తింటేనే కదా రుచి వస్తుంది అని చెప్తారు. వెంటనే మా దగ్గర ఉన్నది ఇస్తాము, లేకపోతే వేరే కథ ఇచ్చి పంపిస్తాం. అని మీ అమ్మగారు నాన్నగారు ఎప్పుడైనా నెల్లూరు వచ్చినప్పుడు ఏదన్నా టేస్ట్ చేయడం కానీ తినడం కానీ ఏదన్నా? ఎప్పుడన్నా రేర్ గా వస్తారండి హోటల్ కి భోజనం చేయడానికి. ఒకసారి ఇప్పుడు టౌన్ లోకి వచ్చినప్పుడు, ఏదో ఇయర్లీ వన్స్, లేకుంటే ఎప్పుడన్నా ఇంటికి తీసుకెళ్తుంటాం మంత్లీ ట్వైస్ అట్లా. మీరు మాస్టర్స్ ని కానీ స్టాఫ్ ని కానీ ఎలా తీసుకొచ్చారు? అంటే బయట హోటల్స్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చారా? నేను హోటల్ పెట్టిన కొత్తలో 4 members తెచ్చానండి. యాక్చువల్లీ హోటల్ పెట్టేటప్పుడు ఎవరైనా ఒక మాస్టర్ తెచ్చుకోవాల్సిందే. కానీ నేను ఆ రోజు చేసిన పని ఏంటంటే, నువ్వు వేరే దగ్గర పని చేస్తున్నప్పుడు నాకు వద్దు, వాళ్ళు నష్టపోతారు. వేరే దగ్గర పని చేస్తున్నావు, నువ్వు వెంటనే ఉన్నట్టుండి వాళ్ళ దగ్గర మానేసి వస్తే నష్టపోతారంటే, లేదు మేము 1 year బ్యాక్కి అబ్బాయి మానేసి ఇంటి దగ్గర ఉంటే, నేను ఒక పర్సన్ ఒక దగ్గర బిజినెస్, ఒక పర్సన్ ఒక దగ్గర పనిచేస్తూ ఒక 1 year బ్యాక్ మానేశాడు. అప్పుడు నేను తీసుకోవచ్చులో తప్పలేదు కదా. అలా ఒక మాస్టర్ తీసుకొచ్చాను. ఒక మాస్టర్ ఇంట్లోనే ఖాళీగా ఉన్నారు. ఒక మాస్టర్ ఏంటంటే క్యాటరింగ్ చేసేవాడు, అతను ఖాళీగా ఉన్నాడు. ఇంకో టిఫిన్ మాస్టర్ ఒక అతను ఉన్నాడు, అతను టీ అంగట్లా పనిచేస్తున్నాడు. అతను టాలెంట్ టిఫిన్ చేస్తాడు బాగా, కానీ అతను టీ అంగట్లా పనిచేస్తున్నాడు. వస్తావా అంటే, లేదు నేను టిఫిన్ మాస్టర్నే, నాకు టిఫిన్ చేయాలని కోరిక, టీ అంగట్ల పని దొరకున్నానంటే అతను తీసుకొచ్చాను. బిర్యానీ మాస్టర్ వచ్చి ఒక అతను అడిగాము, అతను మాకు 6 months టైం ఏంటి వస్తానన్నాడు. 6 months తర్వాత బిర్యానీ మాస్టర్ వచ్చాడు. ఆపం మాస్టర్ అని ఒక అతను అడిగాము. అతను చాలా ఏళ్ళ కిందట ఆపం బాగా చేసేవాడిని, పెద్ద ఫేమస్ హోటల్, ఇప్పుడు చేయట్లేదు, టీ చేస్తున్నాను, నాకు నైట్ ఖాళీగా డ్యూటీ ఇవ్వండి అని అంటే ఇచ్చాము. అంతేగాని ఎవరన్నా ఒక దగ్గర పని చేస్తున్న వ్యక్తులను ఎవరు నేను తీసుకురాను. ఓకే, పని వచ్చిన వాళ్ళు, ఖాళీగా ఉన్న వాళ్ళు, ఇప్పుడు నేను ప్రస్తుతం ఖాళీగా ఉన్నాను, నాకు పని కావాలంటే వాళ్ళు తీసుకొచ్చి చెక్ చేస్తాను. వాళ్ళు చేసే పని నేను చేపించుకోను. నాకు ఈ విధంగా కావాలా, నువ్వు రెస్టారెంట్ టైప్లో చేశాను, నేను మా హోటల్ అలా చేసాను కాదు, మన హోటల్లో ఈ విధంగా చేయాలా, నీతో పాటు అందరూ అలాగే చేయాలా, అందరం కలిసిమెలిసి ఉండాలా, నువ్వు చేసిందే వాళ్ళు చేయాలా, వాళ్ళు చేసిందే నువ్వు చేయాలా అని చెప్పి నేను ముందుగా మాట్లాడుకొని సెట్ చేసుకో. ఇప్పుడు నార్మల్ గా ఈ మాస్టర్స్ కానీ చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు. మీరు ఎప్పుడైనా అలా ఫేస్ చేశారా? అంటే రాకపోవడం? ఇబ్బంది పడ్డాను, జరుగుతూ ఉంటది. ఇప్పుడు 5 years మన దగ్గర ఒక మాస్టర్ ఉన్నాడు, చిన్న విషయం అవుతుంది, గొడవ జరగద్ది, మానేస్తాడు, నేను రానన్నా అంటాడు. అది మానవ సహజం. ఇంట్లో 2 రోజులు భార్య భర్తలు ఉంటే గొడవ పడతారు, అట్లా చెప్పి వదులుకోలేము కదా. అలా మన మాస్టర్ ఒక 2-3 సంవత్సరాలు 5 ఏళ్ళు ఉన్నారు. చిన్న గొడవలు అనేది అక్కడ పనిచేస్తే ఉదయం మార్నింగ్ 7కి వస్తారు, ఈవినింగ్ 7 దాకుంటారు. డైలీ 365 days వస్తున్నప్పుడు చిన్న క్లాషెస్ రాకుండా ఉంటాయా, ఈగోస్ రాకుండా ఉంటాయి, కామన్. దాన్ని సమస్యని పెద్దదిగా చూసుకోకుండా సమస్యని చిన్నదిగా చేసి ఒక రోజు మరుసటి రోజు సాల్వ్ చేసుకొని అందరు మళ్ళీ కలిసి పని చేసుకోవాలి. ఈ రోజుకి ఎవరైనా ఈ హోటల్ రంగాల్లో ఏదైనా ఒడిదుడుకులు వచ్చి మీకు ఎవరైనా సపోర్ట్ గా ఉన్న నెల్లూరు వ్యక్తులు? నాకైతే ఎవరు సపోర్ట్ లేదండి. నేను ఓన్గానే బిల్డ్ చేసుకున్నాను, నాకు తెలియని విషయాలు తెలుసుకున్నాను. చిన్న వర్కర్ అయినా పెద్దోడైనా వాళ్ళని అడిగి హోటల్ ఫీల్డ్లో పనిచేస్తున్నాను, ఒక చిన్న వర్కరు, అతన్ని అడిగి కూడా తెలుసుకుంటాను ఎలా చేయాలి, ఏం చేయాలి అని. అలా తెలుసుకున్నాను, ప్రతిరోజు తెలుసుకుంటూ వచ్చాను. అంటే ఇప్పుడు హోటల్ ఏదైతే కొన్ని కమిటీస్ అని అవన్నీ ఇవన్నీ ఉంటాయి కదా, మాకు హోటల్ అసోసియేషన్ ఉందండి, మా ప్రెసిడెంట్ గారు ఉన్నారు. ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా, పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినా సార్ చూసుకుంటారు. చాలా మంచి వ్యక్తి, నెల్లూరులో అందరికి తెలిసిన వ్యక్తి అమరావతి కృష్ణారెడ్డి గారు. ఆయన హోటల్కి ఒక మంచి పేరు ఉంది, ఆయన నెల్లూరులో ఆయన ఒక బ్రాండ్. మీరు ఇప్పుడు మీ దగ్గర ఏదైతే ఇప్పుడు ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ ఎంత ఫేమస్ ఉన్నాయో, ఇప్పుడు ఈ రోజు తిరుపతి ఆ ఏరియాలో చిక్కి ఆపమని తీసుకొచ్చి మీరు మాత్రమే పెట్టడం, దీనికంటే ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ అవ్వడం, దీనికి ఏదైనా స్ట్రాటజీ ఉందంటారా?
ఉందండి. ఆఫ్టర్నూన్ ఓన్లీ మీల్స్, బిర్యానీ, కర్రీస్ దొరుకుతాయి. ఈవినింగ్ ఓన్లీ టిఫిన్స్ దొరుకుతాయి. టిఫిన్లో కూడా అందరి దగ్గర దొరికే టిఫిన్లు మా దగ్గర ఉంటాయి. మా దగ్గర ఉన్నది ఎవరి దగ్గర ఉండదు. మా దగ్గర ఆపం ఉంటుంది, అందరి దగ్గర దొరుకుతుంది. కానీ ఈవినింగ్ టైంలో ఆపం ఎక్కడ ఉండదు, మా దగ్గర ఉంటుంది. ఆపం లేక అందరూ చికెన్ కర్రీ, షేర్వా, పాయా ఇస్తారు. మేము మటన్ కర్రీ అమ్ముతాం, రొయ్యల కర్రీ అమ్ముతాం, తలకాయ కూర అమ్ముతాం. మా దగ్గర ఎగ్ ఆపం దొరకదు. నెల్లూరులో ఎగ్ ఆపం ఎక్కడ లేదు. మా దగ్గర నెల్లూరు మొత్తం మీద ఎగ్ పరోటా లేదు ఇక్కడ. మా దగ్గర ఉంది. చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తున్నారు. చాలా తక్కువ ఏజ్, మీరు 34, 35 అంటే చాలా తక్కువ. అంటే మన దగ్గర లేని ఐటమ్ నేను తెచ్చుకుంటాను. మన మాస్టర్ల చేత కాదనుకోండి, వాళ్ళు తీసింది నేను. మంచోడు అనుకోండి, వాడు నా దగ్గరే పెట్టుకొని వేరే మాస్టర్ తీసుకొచ్చి ఆ పనిని వాడికి నేర్పిస్తాడు. ఓకే 2 days 3 days ఆ పనిని నేర్పించి ఆ పనిని మేము రన్నింగ్ లో పెట్టుకుంటాం. ఓకే. ఇప్పుడు ఎలా అయితే రాయలసీమ రుచులని అదని ఇదని కాపీ చేశారో, సేమ్ ఇట్లా మీ కర్రీస్ కానీ ఇలాంటి ఎప్పుడైనా ఎవరైనా కాపీ చేసి పెట్టినవి ఉన్నాయా? ఇప్పుడు అంటే మా పేరు అయితే చాలా మంది పెట్టుకున్నారు. మా దగ్గర పనిచేసిన ఒక అబ్బాయి పెట్టుకున్నాడు, ఇంకొక అబ్బాయి కాకుండా చాలా మంది పెట్టుకున్నారు. అంతకుముందు పాత హోటల్ వాళ్ళు కూడా మా పేరు రాయలసీమ అని చెప్పి వాళ్ళు పూర్తిగా రాయలసీమ అని చెప్పి మార్చుకున్నారు. అంటే మేము కొంచెం పేరు తీసుకొచ్చి పెట్టాము ఊరి నెల్లూరుకి. దాంతో బిజినెస్ చేసుకోవాలి, అందరూ ట్రై చేస్తున్నారు. అంటే ఆ పేరు ఉంటే మాకు వస్తారు కదా, ఫేమ్ ని వాడుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ రాయలసీమ అనే ఒక బ్రాండ్ ఉంది కదా, ఈ బ్రాండ్ మీరు ఏదన్నా బయట నుంచి తెచ్చుకున్నారా, లేదంటే మీకంటూ ఓన్ గా క్రియేట్ చేసుకున్నారా? మామూలుగా రాయలసీమ హోటల్స్ అని చాలా ఉన్నాయండి. కడపలో ఉన్నాయి, మదనపల్లి, చిత్తూరు, కర్నూలు అన్ని దగ్గర ఉన్నాయి. హైదరాబాద్ లో రాయలసీమ రుచులు అనే ఫేమస్ హోటల్ ఉన్నాయి. బెంగళూరులో ఉన్నాయి. నెల్లూరులో హోటల్ రాయలసీమాస్, నెల్లూరు చేపల పులుసు అనేది నేను క్రియేట్ చేసింది, నేను స్థాపించింది, నేనే ప్రొప్రైటర్. ఎవరు పార్ట్నర్స్ కూడా లేరు. సింగిల్ మ్యాన్ ఆర్మీ అయితే మొత్తం రాయలసీమ సింగిల్ మ్యాన్ ఆర్మీ కుమార్ గారు సింగిల్. ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైనా బిజినెస్ పెట్టాలి అనుకుంటే మీరు చెప్పే ఏదైనా సూచనలు? ఫస్ట్ హోటల్ అంటే వీలున్నంత వరకు టైం దానికే స్పెండ్ చేయమని చెప్తాను. అంటే ఎక్కువ టైం కేర్ తీసుకోమని చెప్తాను. ఎవరినో పెట్టి నువ్వు ఎక్కడో ఉండి వీడియోలో చూస్తానని చేస్తానంటే కొంచెం కష్టమే. పార్ట్నర్స్ ఉండకూడదని చెప్తాను. షెఫ్ని, వర్కర్స్ని ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రీట్ చేసుకోవాలని చెప్తాను. వర్కర్స్ ఇబ్బంది పెడుతుంటారు ఒకరిద్దరు, మళ్ళీ కొత్త వాళ్ళని మనం రిక్రూట్ చేసుకోవచ్చు. ఉన్న వాళ్ళ మటుకు బాగా ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూసుకోవాలి. ఎందుకంటే ఇది 365 days వరకు సెలవులు ఉండవు, పండగలు ఉండవు. మీరు పండగ చేసుకుని ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు. బిర్యానీ కావాలని హోటల్కి వస్తారు. మేము ఫ్యామిలీని వదిలి హోటల్లో పని చేసి బిర్యానీ తయారు చేసి మీకు పెట్టాలి. ఓకే. మీరు ఎక్కడైనా వర్క్ చేశారా, లేదంటే డైరెక్ట్ గా రావడమే హోటల్ బిజినెస్ కి మీరు ఓనర్ గా వచ్చేసారా? చాలా మంది తెలియక నేను ఎక్కడో పని చేసి వచ్చాను అనుకుంటారు. నేను ఎక్కడ పని చేయలేదు. నా బిజినెస్ రియల్ ఎస్టేట్. నేను హోటల్ పెట్టుకున్నాను, హోటల్ ఓనర్ గానే వచ్చాను. నేను ఏ హోటల్లోకి వెళ్ళి పని చేయలేదు, ఏ హోటల్లో పని చేస్తున్న వర్కర్ని తీసుకురాలి. ఓకే. నేను మాస్టర్లు తెచ్చుకున్నాను, ఎక్కడో పని చేసి ఎక్కడో పని నేర్చుకొని ఖాళీగా ఉన్న వాళ్ళని నేను తయారు చేసుకొని ఈ విధంగా చేయండి, ఆ విధంగా చేయండి, ఈ విధంగా చేయండి అని చెప్పాను. ఎగ్జాంపుల్, నా ఇక్కడ ఒక మాస్టర్ మా వాడు ఉండేవాడు, గోంగూర చికెన్ చేసేవాడు. గోంగూర చికెన్ బాగుంది నాన్న, గోంగూర చికెన్ చాలా బాగుంది, దీన్ని గోంగూర మటన్ చేయనా అని చెప్పాను. ఓకే. గోంగూర చికెన్, గోంగూర మటన్ బాగుంది, గోంగూర బొమ్మిడాయలు చేద్దాం అన్నాడు. అది ఎట్టన్నా, చికెన్ వేరే, మా గోంగూర లేదు నాన్న, ఇదే విధంగా కొంచెం ఆలోచించి నేను చెప్పినట్టు ఇలా చేయనా, గోంగూర బొమ్మిడాయ చేయంటే గోంగూర బొమ్మిడాయలు వేసాడు. అదిరిపోయింది. గోంగూర బొమ్మిడాయ తర్వాత గోంగూర గంటి వేయించాను. తర్వాత గోంగూర మసాలా అని చెప్పి బిర్యానీకి సపరేట్ ఒక మసాలా తయారు చేయించాను. అతను ఒక పని చెప్పాడు నాకు, అతని చేత 6 పనులు నేను చేయించాను. మొత్తం ఓన్ రెసిపీస్, కుమార్ గారి ఓన్ రెసిపీస్ అని చెప్పి తప్పకుండా మనం ఒక పెద్ద చికెన్ ఫ్రై ఉంది, చికెన్ ఫ్రై బాగుంది, ఇదే ఫార్ములాలో బోన్లెస్ ఫ్రై వేయించాను, ఇదే ఫార్ములాలో చిన్న ఎగ్గులు తెచ్చి వేయించాను. అలా ఒక రెసిపీని నేను చూశాను. ఆ రెసిపీకి వేరే ఐటమ్స్ తెచ్చి ఈ విధంగా చేయండి, ఈ విధంగా చేయండి అని వాళ్ళకి థాట్స్ ఇచ్చాను. థాట్స్ ఇచ్చి దగ్గరనే నేను చేయించుకున్నాను. మీరు పెట్టిన మీకు బాగా గుర్తున్న ఏదైనా కొత్త రెసిపీస్ ఏదైనా కొన్ని పేర్లు చెప్తారా మీరు? కొత్త రెసిపీస్ అంటే ఎక్కడ చిక్కవు, మా దగ్గరే చిక్కుతాయి, నేనే పెట్టాను అని మీకు మీరు చెప్పుకునే విధంగా? బ్రెయిన్ ఫ్రై, సీ ఫిష్ కర్రీస్, చింత చిగురు కొరమేను, చింత చిగురు గండి, చింత చిగురు ఐటమ్స్ ఆల్, చింతకాయ ఐటమ్స్ ఆల్, ఫ్రై ఐటమ్స్ లో నాటుకోడి. నెల్లూరులో ఈ మధ్య ఉప్పు చేప పప్పు చారు అని పెట్టుకున్నాను కదా, ప్రతి గురువారం నా బోర్డు మీద ఉండే పేరు అది. ఓకే. ఇప్పుడు దాని తట్ల ఉప్పు చారు పప్పు చారు నేను ఫేస్బుక్ లో కూడా చాలా సార్లు పెట్టాను. గురువారం అవైలబిలిటీ ఉంటుంది. తర్వాత చూసి వేరే వాళ్ళు హోటలే పెట్టారు. ఓకే. ఉప్పు చేప పప్పు చారు, కుండ చేపల పులుసు అనే హోటలే పెట్టారు.
ఫస్ట్ కుండని తీసుకొచ్చింది మార్కెట్లోకి, కుండను చూపించింది, కుండను ఈ విధంగా ప్యాక్ చేయాలని చెప్పి నేను ఒకసారి మీకు చూపిస్తాను మా కుండ ప్యాకింగ్ ఏ విధంగా ఉంది. బాంబేకి, ఢిల్లీకి, ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు. ఓకే, ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది మీరు చేసే ఒక చేపల పులుసు? అంటే చేపల కూర 2-3 డేస్ ఉంటుందండి. కానీ మేము ఫుడ్ బిజినెస్ చేసేవాళ్ళం, మేము చెప్పకూడదు, మేము ప్రామిస్ చేయకూడదు మీకు సార్ 3 అవర్స్ లేకుంటే 1 డే అని చెప్పాలి. ఓకే, రేపు ఏమన్నా ప్రామిస్ చేస్తే మీకు ప్రాబ్లం ఏమన్నా జరిగితే నాన్న అంటారు, తప్పకుండా నేను చేయకూడదు. ఒక్కోసారి చెడిపోద్ది, అది ఫిష్ లో ప్రాబ్లం అయి ఉండొచ్చు, ఇక్కడ లీకేజ్ కుండ ప్రాబ్లం అయి ఉండొచ్చు, చేసే ఐటమ్స్ లో ప్రాబ్లం, చిన్న డ్యామేజ్ ఒక టమాటాలో ఉండొచ్చు, అది చెడగొట్టేస్తారు. కుండ అంటే జస్ట్ కర్రీ పెట్టి కుండలో వేసి ఇచ్చేస్తారా? కుండని 2 days నానబెట్టి స్మెల్ లేకుండా చేసి ఆ కుండలో ఆ స్మెల్ అంతా తీపిచ్చి కుండను నానబెట్టి 3-4 times కడిగి కుండలో వాటర్ పోసి తర్వాత ఫిష్ కర్రీని చేసుకొని దాంట్లో కుండలో వేసుకొని కర్రీ వేసి చేస్తాం. ఇంత ప్రాసెస్ ఉందా కుండ? తర్వాత ఆ కుండని మళ్ళీ చల్లార్చి ఒక 3-4 hours దాన్ని ప్యాక్ చేసుకొని సిల్వర్ ఫాయిల్ ప్యాక్ చేసి వ్రాపర్ ప్యాక్ చేసి దాన్ని ఒక ధర్మా బాక్స్ లో పగలకుండా పెట్టి దాన్ని కదలకుండా న్యూస్ పేపర్స్ పెట్టి దాన్ని మళ్ళీ ప్యాక్ చేసి, అంటే మీరు కుండని ఇలా అన్నా పగలదు, కదలదు, ట్రాన్స్పోర్ట్ లో కూడా వేసుకోవచ్చు. ఓకే, అలా చేస్తాము. ఫస్ట్ నెల్లూరు కుండ చేపల పులుసుని బయటికి తీసుకొచ్చింది, కుండలో ఇళ్లలో చేసుకునేవాళ్ళు, షాపుల్లో ఎక్కడ అమ్మలా. ఫస్ట్ అమ్మింది నెల్లూరులో చేపలు, అన్ని రకాల చేపల కూరలు అమ్మింది కూడా మేమే. ఈ విషయంలో అయితే కొంచెం గర్వంగా చెప్పుకోగలం. ఎందుకంటే నెల్లూరుకి చేపల పులుసు ఫేమస్ అయితే దాంట్లో నెల్లూరులో 6-7 రకాల రోజు ఏడ దొరుకుతాయి అంటే రాయలసీమ హోటల్, కనక మహల్ సెంటర్. రాయలసీమ హోటల్ కనక మేము ఎప్పుడైనా రాయలసీమ హోటల్ అంటే కనక మహల్ సెంటర్ అనే చెప్తాం. ఎందుకంటే 4-5 దిక్కులు ఉన్నప్పుడు మీ దగ్గర అందరూ ఏం తిన్నా అబ్బా అంటున్నారు, అసలు ఏంటి అసలు? అంటే అబ్బా అంటే మనం స్పైస్ గా తిన్నాం కదా, బాగున్నాయని, కారంగా కమ్మగా ఉన్నాయి. మా దగ్గర మేము నేచురల్ స్పైసెస్ వాడతామని చెప్పాను కదా, అంటే మేమే మిరకాయలు తెచ్చుకొని దాన్ని ఒలిపించుకొని ఎండబెట్టి ఆడిస్తామని చెప్పాము. అందువల్ల ఏంటంటే అది కొంచెం ఘాటుగానే వేస్తాం, కొంచెం కారంగానే ఉంటుంది. అది తినగానే కొంచెం కారంగా అనిపిస్తుంది. ఒక రోజు ఒక అతను ఇలాగే హోటల్లో కారం ఎక్కువని తింటూ ఉన్నాడు, ఏడుస్తా ఉన్నాడు, అయినా తింటూ ఉన్నాడు. నా కారం భలే ఉందన్న, ఇంకొక ప్లేట్ తీసుకురా అంటున్నాడు. అంటే ఒక పక్క వాళ్ళ అమ్మ గుర్తొస్తుందంట అతనికి. అంటే వాళ్ళ అమ్మగారు లేరంట, ఇప్పుడు వాళ్ళ అమ్మ చేసి పెట్టారంట, వాళ్ళ అమ్మ గుర్తొస్తుంది అతను ఫీల్ అవుతూ ఇంకొక కర్రీ తెప్పించుకొని తింటున్నాడు. ఓకే, అంటే వాళ్ళ అమ్మగారు చనిపోయారు, చనిపోకముందు కర్రీ చేసేవాళ్ళంట. అలాగే ఉండేది. అతను అది గుర్తు చేసుకొని బాధపడుతూ ఇంకొక కర్రీ తండి అంటాడు. దేనికంటే వాళ్ళ అమ్మ గుర్తొచ్చిందని చెప్పి. ఎమోషన్ కూడా ఉంది. బాగా కనెక్ట్ అయిపోయారా మీ ఫుడ్ కి జనాల్లో? ఫుడ్ కి అంటే కొంచెం మా దగ్గర తింటే ఇంకోసారి తినాలనిపిస్తారు, ఇంకొకసారి ఎప్పుడైనా వచ్చి తినాలనిపిస్తారు, బాగా నచ్చుతారు. మెయిన్లీ నెల్లూరు చేపల పులుసు అంటే ఇప్పుడు చాలా దగ్గరలో, ఇప్పుడు చాలా డిస్ట్రిక్ట్స్ లో కానీ చేపలు నార్మల్ గా చిక్కుతుంటాయి. గంటి కానీ బొచ్చు అని చాలా రకాలు నెల్లూరులో ఎట్లా చిక్కుతాయి, సేమ్ యాజ్ యూజువల్ అక్కడ కూడా చిక్కుతాయి. బట్ ఇక్కడే నెల్లూరుకే వచ్చి తినాలి, మీ దగ్గర అంత వచ్చే రెసిపీ అంత బాగుండే టేస్ట్ అసలు ఏంటి? అది నెల్లూరు యొక్క చేపల పులుసు ఫార్ములా. తర్వాత నెల్లూరులో దొరికే వాటర్ లో పెరిగే చేపలు, మన పెన్నా వాటర్ చాలా బాగుంటది, డ్యామ్ వాటర్, చెరువులు వాటర్ చాలా బాగుంటాయి టేస్టీగా. అందువల్ల ఏంటంటే ఆ వాటర్ లో న్యాచురల్ గా పెరిగే ఫిషెస్ అక్కడ ఉన్న ఫీడ్ తీసుకుని ఆ వాటర్ లో పెరగడం చాలా టేస్ట్ వస్తుంది. రెండు ఏంటంటే మనం చింతపండు పులుసు చేసుకుని టమాటాలు వేసుకొని పుల్లగా కమ్మగా పెట్టుకుంటాం. ఇప్పుడు ఎందుకు అమ్మాయిలు పానీపూరి అంటే పనికిస్తారు, పానీపూరి అనగానే ఏంటంటే దాంట్లో ఏముంటుంది, చింతపండు పులుసు, కొత్తిమీర వేస్తారు, పుదీనా వేస్తారు, తింటారు. అలాగే మనం ఏంటంటే బయట విలేజెస్ లో తీయగా మసాలా వేసి కుర్మా టైప్ చేస్తారు, కొందరు తీయగా చేస్తారు. మన నెల్లూరు వాళ్ళే చేపల పులుసుని టమాటా, చింతపండు, ఎర్రగడ్డ వేసి కొంచెం మసాలాలు ఇంగ్రీడియంట్స్ వేసి చేపల పొడి వేసి పట్ట లవంగ పడేసి కమ్మగా ధనియాల పొడేసి చేస్తారు. అందువల్ల తింటుంటే నాలుగుకి ఒక ఫీల్ వస్తుంది. నేనైతే వెజ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే రాగి సంగట్లోకి మీరు ఇచ్చే ఏదైతే పచ్చళ్ళు ఉన్నాయో అవి చాలా బాగా అనిపించాయి. అసలు దానికి అంత టేస్ట్ ఎట్టొచ్చింది. చాలా మంది చట్నీలు నీళ్ళుగా లూజుగా చేస్తారు, మేము బాగా తిక్కగా ఉంటాయి. వేరుశెనగపప్పు బాగా వేస్తాము, రోజుకు ఒక వెరైటీ చట్నీ ఇస్తాం. ఈ రోజు మీరు మా దగ్గరకు వచ్చి తిన్నారు, రేపు వచ్చి తింటే సంగటి ఉంటుంది, చట్నీ వేరేది ఇస్తాం. నెక్స్ట్ డే అలాగే ఇస్తాం. అలా 7 days 7 varieties ఆఫ్ డిఫరెంట్ చట్నీస్ ఇస్తాం. మన ఇళ్లలో కూడా అన్ని దొరకవు అనమాట. ఎందుకంటే సంగటి కాంబినేషన్ బాగుండాలా, డైలీ తినేవాళ్ళు ఉన్నారు ఇక్కడ సంగటి. అదే మీరు అడిగారు కదా, కొంత డయాబెటీస్ పేషెంట్స్ ఉన్నారు, కొంత ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నారు, డైలీ సంగటి తీసుకెళ్తారు. సంగటి పత్తి ఉండేవాళ్ళు ఉన్నారు, సంగటి చేపలు కూర, సంగటి చట్నీ తీసుకెళ్తారు. అందువల్ల ఏంటంటే ఈ రోజు ఇచ్చింది రేపు ఈ 365 రోజులు మా దగ్గర తినగలగాలి అన్న కాన్సెప్ట్ లో చేశాను. రోజుకు వెరైటీ, డిఫరెంట్ వెరైటీస్. రాయలసీమ ఓనర్ కుమార్ గారికి మొత్తం ఓకే. కుమార్ గారికి వంట వచ్చా? అంటే నాకు వంట రాదు, వంట ఎలా చేయించాలో తెలుసు.
ఓకే. నెల్లూరు చేపల పులుసు ఎలా చేయాలో వచ్చా? చేపించాలో తెలుసా? చేపించాలో తెలుసు, చేపించాలో వంట తెలుసు, ఓకే. కానీ నేను ఎప్పుడు చేయను. ఎప్పుడు కిచెన్ లోకి వెళ్ళి అన్ని తెలుసుకుంటాను అంతే. ఓకే. అంటే నేను వెళ్ళి వంట చేసి నేను ఓనర్, నేను మెయింటైన్ చేస్తాను. వంట మా మాస్టర్ చేయాలి, వాడే చేస్తాను. ఇప్పుడు నార్మల్ గా మీరు చెప్పే దాని ప్రకారం ఇప్పుడు మా టీం మీ దగ్గరకు వచ్చి మీ హోటల్ కి వచ్చి ఏ తినమంటారు? ఇప్పుడు మా వాళ్ళైతే రెడీ. ఎవరు ఫేవరెట్ వాళ్ళది. ఈరోజు సండే ఆల్మోస్ట్ అందరికి బిర్యానీ తినాలనిపిస్తుంది, కొందరు సంగటి, బోటి, మటన్ ఫ్రై అలా తినాలనిపిస్తుంది. మా దగ్గర అన్ని ఐటమ్స్ బాగానే ఉంటాయి. ఆల్మోస్ట్ 80-85% ఐటమ్స్ అన్ని బాగానే ఉంటాయి. కానీ వాళ్ళకి ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అనిపిస్తారు. Okay. ప్రతి దానికి ఇది బాగలేదు, ఇది బాగుందని నేనైతే చెప్పలేను. అన్ని ఆల్మోస్ట్ 80% ఐటమ్స్ బాగుంటాయి మనకి. Okay. మేమేది ఇప్పుడు రోస్ట్ ఉంది, చికెన్, చిల్లీ చికెన్ ఉంది, ఇంకొక ఐటమ్స్ ఉంటాయి. మేము కార్న్ పౌడర్ ఎక్కువ, కలర్ ఎక్కువ వేయము, డీప్ ఆయిల్, బ్లాక్ అయిన ఆయిల్ లో వేయము. మన ఇక్కడ ఐటమ్ మేము కలర్ వేయకపోయినా ఎర్రగా నిగనిగలాడుతుంటది. ఎందుకంటే రొట్టి మేము వాడే కారం పొడి, రెండు వచ్చి ఫ్రెష్ ఆయిల్, ఓకే. అందువల్ల నీకు ఎర్రగా అనిపిస్తుంది. బ్లాక్ ఆయిల్ వేస్తే నల్లగా అనిపిస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు మ్యాటర్ గురించే మర్చిపోయాం మనం. అసలు మ్యాటర్ గురించే డిస్కస్ చేయలేదు. అదేంటంటే కోవిడ్ టైంలో మీ పేరు బాగా వినిపించింది. అసలు ఏంటి అసలు ఆ టాపిక్? మేము కోవిడ్ టైంలో చాలా మందికి ఫుడ్ డొనేట్ చేశామండి. ముఖ్యంగా ఎక్కువ అనాథ ఆశ్రమాలు ఉన్నాయి కదా, వాళ్ళకి ఇచ్చాము. రోడ్డు మీద ఉన్న బెగ్గర్స్ కి ఇచ్చాము. ఆర్టీసీ బస్ స్టాండ్ లో బస్సుల కోసం ఆగిపోయిన వాళ్ళకి ఇచ్చాము. హైవేల మీద నడుచుకుంటూ వెళ్ళిన వాళ్ళకి ఇచ్చాము. ఫస్ట్ హోటల్స్ అన్ని లాక్డౌన్ పెట్టాక క్లోజ్ చేయించాం. క్లోజ్ చేయించి కొద్ది రోజులు మేము అందరం ఇళ్లలో ఉన్నాం. తర్వాత హోటల్కి వచ్చి చూస్తే ప్రొవిజన్స్ కూడా చాలా ఉన్నాయి. ఏం చేద్దాం, కొంచెం ఈ రోజు అంత వంట చేసి పెడదాం అనిపించి ఫస్ట్ స్టార్ట్ చేసాం. వేరే వాళ్ళ ప్రోత్సాహంతో, వేరే ఛానల్ వాళ్ళు చెప్పారు చేయండి అని చేసాము. కానీ ఆ రోజు అనిపించింది ఏంటంటే ఈ ఎండలో ఇంతమంది ఆకలితో అలమడిస్తున్నారా అనిపించింది. మళ్ళీ సెకండ్ డే, థర్డ్ డే చేశాము. చేస్తూ ఉన్నప్పుడు కోవిడ్ తీసేలా, ఇప్పుడు లాక్డౌన్ తీయలేదు, కోవిడ్ జరుగుతుంది, కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. మేము రోజు ఫుడ్ ఇస్తున్నా కానీ వాళ్ళకి సరిపోవట్లేదు. అంటే అది ఎత్తు పెట్టుకొని కొంచెం మిగిల్చుకొని రాత్రికి తింటున్నారు అని వాళ్ళ ప్రాబ్లమ్స్ చూసి, కళ్ళతో చూసి, ఇంకా నేనే నా ఓన్ మనీతో, నేను ఎవరిని ఏం అడగలేదు, ఆల్మోస్ట్ నేను 60,000-70,000 అబౌవ్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాను. ఒక 1 year 2021 బిట్వీన్ ఫస్ట్ కోవిడ్, సెకండ్ కోవిడ్ మధ్యలో చేశాను. పర్ డే 400-300 మినిమం యావరేజ్ చేసుకున్న 100 ఇచ్చేవాను. నేను ఇచ్చింది కూడా ఏంటంటే నేనేమో హై లెవెల్లో ఏమీ లేదండి. నేను కర్డ్ రైస్ ఇచ్చాను, కొన్నిసార్లు సాంబార్ అన్నం, రసం అన్నం పెట్టాను, పులిహార పెట్టాను, వెజ్ బిర్యానీ పెట్టాను. నేనేం నాన్ వెజ్ ఐటమ్స్ పంచలేదు. ఎప్పుడన్నా ఎగ్ ఇచ్చేవాడిని. కొందరు డిపార్ట్మెంట్ వాళ్ళకైతే బిర్యానీ అవి ఇచ్చేవాడిని. ఎందుకంటే వాళ్ళు కూడా కంటిన్యూగా వర్క్ చేస్తున్నారని చెప్పి. మీతో మాట్లాడడం చాలా బాగుంటుంది. అసలు మీ ఐడియాస్ కానీ మీ స్ట్రాటజీ కానీ చాలా బాగా ఇప్పుడు వచ్చే బిజినెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బాగా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ మా పాడ్కాస్ట్ కి వచ్చినందుకు. థ్యాంక్ యూ. అందరికీ థ్యాంక్ యూ. మీరందరూ మా వీడియోస్ చూస్తున్నారు, చాలా బాగా ఆదరిస్తున్నారు. అదే విధంగా మా యొక్క వీడియోస్ చూస్తూ మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేస్తూ మాకు చాలా బాగా బూస్టప్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. అందరికీ థ్యాంక్ యూ.